నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు గారు రామ్మూర్తి నాయుడు చేసుకున్నావి నాకు పిన్ని కూడా వద్ది తెలుసా. అయితే మేము ఒక బీజేపీలో ఒక ఏరియాకి ఇన్ఛార్జిగా ఉన్నా. 81-82 సర్వోదయ కాలేజ్ స్టూడెంట్ నేను, ఏబీపీ కార్యకర్తగా ఉండి అప్పటి నుంచి బీజేపీలోనే ఉన్నా. నేను ఎక్కడికి పోలా, నేను బీజేపీలోనే ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అంటే బీజేపీని క్రైస్తవులు చిలకలూరుపేట అదే ఆయన విన్నాడు కదా, జాన్ డేవిడ్ గారు కట్టించిన కొత్త చెరువు వర్క్ చేసింది మేమే, మా మామగారు మేమే చేసాం ఆ వర్క్. ఆ రోజున ఎల్ఎన్టీలే ఒంగోలు వర్క్ కానీ, గుంటూరులో వర్క్ కానీ, మంచినీళ్ళ చెరువుల వర్క్స్ అన్నీ మేమే చేసాం. సివిల్ ఫీల్డ్ కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉంటాం. అయితే 3 అన్నదమ్ముళ్ళు అక్కల కూతుర్లు పెళ్లి చేసుకున్నాం. వ్యవసాయ కుటుంబం మాది. మేము నెల్లూరులోనే ఉంటున్నాం. 79 నుంచి నెల్లూరులోనే ఉంటున్నప్పుడు మా ఆచారాల పద్ధతుల్లో ఎవ్వరు క్రైస్తవులు లేరండి. ఒక్కరు కూడా క్రైస్తవ ఆచారాల పద్ధతులు మాకు తెలియదు, ఎవ్వరు లేరు. నేను ఒక రామాలయాన్ని అక్కడ అందరం కలిసి ఒక కమిటీ వేసి రామాలయాన్ని స్థాపించి అక్కడ దానికి సెక్రటరీ కూడా చేశాం. మూలస్థానేశ్వర దేవస్థాన శాశ్వత కమిటీ మెంబర్ కూడా చేశాం. ఈ ఆధ్యాత్మికంగా నాకు ఇప్పుడు 61 సంవత్సరాలు, 47 సంవత్సరాలు చేసే భక్తి, 47 సంవత్సరాలు ఒక పౌరోహితుడు. ఎందుకంటే మేము ఒక టెంపుల్ పెట్టినప్పుడు, గుడి పెట్టినప్పుడు, కొన్ని పటం పెట్టి ఆరాధన చేసినప్పుడు అక్కడ పంతులను పెట్టే లోపల నేను వచ్చి ఆ కొబ్బరికాయలు గట్టి ఆరాధన చేశాను కాబట్టి ఆ మంత్రాలన్నీ వచ్చు మనకి. ఆ మంత్రాలు వచ్చు, మంత్రాల అర్థం కూడా తెలుసు. ఈ ఆచారాలన్నీ నిత్యం అలవాటైపోయినాయి. ఇక్కడ ప్రతి దగ్గర ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏదో ఒక అర్చన కార్యక్రమం చేయించేవాళ్ళం. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అన్నీ తిరిగా. నాకు సిగరెట్ బీడీ ముందు అలవాట్లేదు, కానీ పాపంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా, పీజీ చేస్తున్నా. అందుకని పాపి కానివాడు కామి కానివాడు మోక్షగామిగాడని అట్టయిపోయింది నా పరిస్థితి. అయితే దేవుని మహాకృపను బట్టి ఇక్కడ మీకు చిగురు ప్రార్థనా మందిరం అని ఒకటి ఉంది. వాళ్ళ భర్త గారు మణిమాల ధనరాజు గారు అని ఉంటాడు. ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే పలకరించేదానికి వెళితే ఆమె, అయ్యా నువ్వు పలకరించండి, మీ ఆచారాలు ఏంటి, మీ పద్ధతులు ఏంటి అని చెప్పని అడిగా. అయ్యా మా కర్మబంధాన్ని యేసు ప్రభులు వారు తీసేశాడు, మా కర్మంత్రాలు ఉండవు అన్నది. కర్మంత్రం ఎప్పుడని అడిగితే, అదేందమ్మా కర్మంత్రం యేసు ప్రభు ఎక్కడ తీసేస్తాడు, మాకుంటుందే కర్మంత్రం, మాకు అంటుండదు, మాకు అంటుండదు. ఎవరన్నా అంటు ముట్టు ఇవన్నీ మాకు ఉండడు. మా దేవుడు అమలోద్భవుడు, మా దేవుడు, అందుకని మాకు ఇవన్నీ ఉండవు. అదేందది నాకు కొంచెం విచిత్రంగా అనిపించి వెళ్ళేదానికి వెళితే ఆమె వేదాలలో యేసు ప్రభు దర్శనం అని ఈ పుస్తకం ఇచ్చింది. ఈ పుస్తకం నా జీవితాన్ని యేసు వైపు తిప్పేదానికి నాకు గుండాబత్తిన దేవదానం గారు అని చెప్పి విశాఖపట్నంలో ఉంటాడు, నెల్లూరు దగ్గర కావాలైతే ఆయన 22 పుస్తకాలు రాశాడు. ఆయన 22 పుస్తకాలు రాస్తే అంటే ఏమని రాశాడంటే వేదంలో ఉన్న మాటలు, బైబిల్లో ఉన్న మాటలు సరిపోతున్నాయి, టాలీ అవుతున్నాయి. ఇస్లాంలో ఉండబడిన మాటలు కూడా కొన్ని రాశారు. అంటే కాలధర్మాలు వేరుగా ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలన్నీ ఎప్పటి నుంచి వచ్చాయంటే కృతయుగం తర్వాత కలియుగం నుంచి స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ అని ఈయనకి పీఠాధిపతులందరికీ లెటర్లు రాశాడు. ఈయన పీఠాధిపతులు అందరూ ఈయనకి లెటర్ రాస్తే ఒక బస్తా ఉండే లెటర్లు విశాఖపట్నంలో ఉన్నాయి. 2 లక్షల 3 లక్షల రూపాయల గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నిటినీ స్టడీ చేసి ఈయన సంస్కృతంలో ఉన్న ఆ మూల అర్థాలన్నీ ఒక పక్క రాశాడు. ఒక గీత కొట్టి ఉంటుంది, మంత్రం ఉంటుంది, అర్థం ఉంటుంది. బైబిల్లో ఒక వచనం ఉంటుంది, దాని అర్థం కూడా ఉంటుంది. ఈ బుక్లో నా సారాంశం నా జీవితాన్ని మార్చింది. ఎందుకు మార్చిందో తెలుసా? నేను కూడా ఏం చేస్తున్నాను, సమరయ స్త్రీ ఎలా ఆరాధన జరిగిందో అలాగనే నా ఆరాధన ఉంది. ఏంటి, వాళ్ళ కొండ మీదకి గెరాజిం అనే కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నారు, గుడి దగ్గరికి వస్తే మనకు ఎవరైనా సరే ఏం చెప్తుండే, భరతవర్షే భరతగండే నేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైల నదీ సమీపస్మిన్ చంద్రమానే నతిలో అని వాళ్ళ గోత్రం చెప్తారు. మమ అని కడుక్కోమంటాడు, స్వాహ అని తాగుతాడు. చెప్పి తర్వాత మనకు ఆత్మ ప్రదక్షిణ మంత్రం ఉంది. యాని కాని జ పాపాని జన్మాంతర కృతాని జ తాని తాని ప్రణశ్యంతి పాపహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా అన్యథా శరణం నాస్తిత్వమేమో మమ. ఇది మంత్రం. అంటే దీని అర్థం ఏంటంటే దానికి చాలా మంచి అర్థం ఉంటుంది. నేను దావీదు రాసిన 51వ కీర్తనలో కింద ఈ మంత్రం రాసేసి ఉంటాను నేను అర్థం. దాన్ని కానీ సాంస్క్రిట్లో కానీ మారిస్తే ఇదే అర్థం. పాపోహం, నేను పాపం చేస్తున్నా. పాపాత్మ, నేను తల్లి గర్భంలో పాపంలోనే పుట్టా. పాప కర్మాణం, పాప తల్లి గర్భంలో పాపంతోనే పుట్టాను కాబట్టి పాప కర్మలు చేస్తున్నా.
ఈ మంత్రం బాగుంది, అందుకని చెప్తుండే అన్యథా శరణం నాస్తి, ఇంకొక దేవుడిని నేను చేతులెత్తి మొక్కనయ్యా. అందుకనే ఏమని చేస్తున్నాడంటే 3 కాలాల్లో నువ్వు జయించిన దేవుడు అయ్యా, అన్యథా శరణం, ఇంకొక దేవుడిని నేను నమస్కారం చేయను. నువ్వు ఈ భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలాల్లో జయించిన వాడవు, 3 లోకాలను జయించిన వాడవు, నువ్వు ఒక్కడవే దేవుడువు. ఇది నా ప్రశ్న, ఇదే నా ప్రశ్న పంతులు గారు నేను అడిగా. మంత్రం బాగుంది స్వామి, ఈ మంత్రం అర్థం నాకు ఈ ఒక్క ఆయన ఎవరో చెప్పు అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. నాకు ఈ మందిరంలో ఈ మాటలో నన్ను చైతన్యం చేశాయి. ఎందుకంటే మనిషి పాపంలో ఉన్నాడు, పాపంలోనే చచ్చిపోతున్నాడు, ఆ వ్యక్తి మోక్షానికి పోయేదానికి అర్హత లేకుండా పోతున్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరో చెప్పండి. పాపం లేనివాడు చెప్పండి. నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరమం సేతుం దగ్ధేందనమివానలం అంటాడు. అందుకని మనకి ఏప్రిల్ రాసిన పత్రికలో నిష్కల్మషుడు, పరిశుద్ధుడును, పాపులలో చేరక పవిత్రుడును, ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, ఏ పాపము, ఏ మత్స ప్రపంచ మానవాళికి నాలో పాపం ఉన్నదని మీరు ఎవరన్నా చూపించగలరా అన్నది ఒక యేసు ప్రభులు వారు మాత్రమే. ఆ నిరవధ్యుడు అందరినీ ఆరాధించేవాడు. ఆయన ఈ బ్యాడ్ హ్యాబిట్స్, హరిషడ్ వర్గాల తత్వం ఆయనలో ఏమీ ఉండదు. స్వామి ఈయన ఎవరో చెప్పయ్యా నాకు. నో ఆన్సర్, ఆయన దగ్గర ఆన్సర్ లేదు. నేను ఒక 10 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదము, ఉపనిషత్తులు, దార్శనికోపనిషత్తు, మండుకోపనిషత్తు, కైవల్యోపనిషత్తులు సారాంశాలు 10 శ్లోకాల అర్థం జెరాక్స్ కాపీ తీసి పంతులు గారికి ఇచ్చా. వీటికి నాకు అర్థం చెప్పు స్వామి. యేసు ప్రభు ఒక్కరి ద్వారా పాపం పోతుంటుందని, నేను యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు, నాకు పాపం తీసేసే దేవుడు ఎవరైనా ఉంటే ఒక్క ఆయన చెప్తే నేను ఆయన దగ్గరికి వస్తా. 10 రోజులు తిరిగి ఈ రెఫరెన్స్లన్నీ కరెక్టేనయ్యా, అయ్యా నువ్వే నన్ను గుళ్ళో పెట్టావు, ఇక్కడ నాకు 3 పిల్లలు ఉన్నారు, నీ మాదిరిగా మాకేం వ్యాపారాలు లేవు, ఇప్పుడు కానీ ఈ మాటలు కానీ విగ్రహారాధన పనికిరాదని కానీ నేను చెప్పాను అనుకో, నన్ను మీ వాళ్ళే తరివేస్తారు. అందుకని నా బ్రతుకు తెరువు నాకు లేదయ్యా, దయచేసి నన్ను వదిలిపెట్టు అని చెప్పి అన్నాడు ఆయన. సరే పాపం ఈ పంతులు గారితో ఎందుకు ఆ రామాచార్య అని చెప్పని దైవజ్ఞ స్వరూపరామయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు జన్మ నక్షత్రాలు, పిల్లలకి ఇవన్నీ రాసిన ఆయన మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన నాకు చాలా లోతైన మర్మాలను నాకు చెప్పాడు ఆయన. ఎందుకంటే నేను బీజేపీలో ఒక యాక్టివ్ కమిటీ మెంబర్ని, అనేక మర్డర్లు, గొడవలు వీటన్నిటిలో ఉంటే ఈ పంచాయతీలు చేయడం, మధ్యస్థాలు చేయడం, ఈ కేసులన్నీ సుబ్బయ్య నాయుడు వర్గం కత్తులతో, రాడ్లతో దాడి అని ఉంటుంది. నేను మహారాష్ట్రలో ఉంటాను, ఎక్కడో ఆ బళ్ళు టిప్పల్లో అవన్నీ పెట్టుకొని అక్కడ నా కేసు బుక్ అయిపోయి ఉంటుంది. అంటే నాకు ఒక వర్గం ఉందని, అయ్యా ఇటు ఉంది ఏంది అని చెప్పి అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన నాకు చాలా సబ్జెక్ట్ చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన సూర్యుడు అంటే ఈ సూర్యుడు గాడు ఆదిత్య హృదయం చదవమన్నాడు. లేక కోట్ల మందిలో ఆదిత్య హృదయం చదవరు. ఆదిత్య హృదయం చదివామనుకో ఇప్పుడు తెల్లారిపోద్ది మనకేడ. నేను అంటే అన్ని నాన్ స్టాప్గా చదువుతాను, నేను దాని అర్థం చెప్తా. అదొక సబ్జెక్ట్, అదొక మెసేజ్ అనమాట. అయితే నాకు ఆయన దగ్గరికి పోయి అడిగితే, అయ్యా పాపం తీసేసే దేవుడు ఎవరు, పాపం లేదు, నేను అడిగే పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలా. నేను ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని అందరినీ హిందువులుగా మార్చేదానికి నేను రెడీగా ఉన్నా. నేను చాలామందికి నేను కమిట్మెంట్ ఇచ్చున్నా. కరుణాకర్ సుగుణాతో పెద్ద వాళ్ళతో మాట్లాడి నా బతుకు మార్చంటారా స్వామి, మీరు ఏం చేయదు మీరు. నేను ఎందుకంటే ఈ నాకు పాపం లేని దేవుడు ఎవరు, మరణం లేని దేవుడు ఎవరు? దేవుడు చచ్చిపోతాడా చెప్పండి? దేవుడు చచ్చిపోతే ఏమవుతాడు? మనం చచ్చిపోతాం, గాలి చచ్చిపోద్ది, పంచిభూతాలు చచ్చిపోతాయి. దేవుడికి మరణం ఉండదు. దేవుడికి ఆయన మరణం లేకుండా ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణం ఉండదు ఆయనకి. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన కానీ నిద్రపోయాడు అనుకో, దేవుడుగా నిద్రపోయాడు అనుకో, మనకేమనుంది లేఖనం 121 కీర్తనలో, ఇజ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు. దేవుడుగా నిద్రపోతే సగం మంది చచ్చిపోతారు, సగం మంది ప్రాణులు నిద్రపోతాయి. పగల టైం ఇప్పుడు అనుకోండి, మనకి 257 దేశాలు ఉన్నాయండి. దేవుడు కానీ ఒక టైంలో కానీ నిద్రపోతే 100 దేశాలు నిద్రపోతాయి. అంటే కాలచక్రం అంతా మారిపోద్ది. దేవుడు నిద్రపోడు, మనకు అది తెలుసుకోవాలా. దేవుడికి మనం ఆరతలు బట్టి నా చేత చేతులు నొప్పులు పుట్టించేదాకా ఇసిరిపిచ్చారు స్వామి. మనకి ఇస్త్రీ 2 ఉపాయాలు చేసేవాడు నేను. ఇసిన గారితో నిద్రపుచ్చి ఆయన అరవబాకండి ఆయన లేస్తాడని చెప్పేది, మేమిద్దరం ఇసరడం, ఆమె ఇసిరిపోయి ఆమె నిద్రపుచ్చిన తర్వాత చల్లంగా శబ్దం చేయకుండా బయటకు వచ్చేవాళ్ళం. ఇట్లాంటి పనులన్నీ చేయిస్తే అనుమానాలు వస్తాయా రావా?
వస్తాయి. ఆ స్వామిని అడిగా నేను, ఎవరిని అడిగి, అయ్యా గాయత్రి మంత్రం చదువుకోను ఆయన, నీ పుస్తకం తీసుకోమని. ఈ మంత్రం అర్థం కరెక్ట్. ఋగ్వేదం 3వ మండలం 62వ సూక్తం 10వ అనువాకంలో ఉంటుంది. ఏమనంటే, ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనేది మంత్రం యొక్క అర్థం. అంటే అర్థం ఏంటంటే, దీంట్లో ఎవడు మా యొక్క బుద్ధులను ప్రేరేపించునో ఆ జగన్నిర్మాత అయిన ఆ దేవుని యొక్క పాప వినాశనములకు గుణములను నేను ధ్యానింతును. పాపాన్ని నశింపజేసే పరమాత్ముని యొక్క శక్తి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి కలిగిన దేవుడిని నేను ధ్యానం చేస్తున్నా. ఇది మనకే సరిపోద్ది. ఇది యేసు ప్రభు నమ్మిన వారికే సరిపోద్దని నేను గ్రహించా. ఎందుకంటే పాపాన్ని నశింపజేసే పరమాత్ముని యొక్క పునరుద్ధానపు యొక్క శక్తి, పాపము నశింపజేసే పరమ పవిత్రమైన యేసుక్రీస్తు యొక్క దివ్య శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి పాపాన్ని యేసు ప్రభువే కానీ పాపాన్ని తీసేయకపోతే, యేసు ప్రభువే కానీ మనలో ఉన్న అపవిత్రతను కానీ పవిత్రపరచకపోతే, మన బంధకాలు తెంచకపోతే, మన సిక్నెస్ నుంచి విడిపించకపోతే, మన డార్క్నెస్ నుంచి విడిపించకపోతే మనం బ్రైట్నెస్లోకి రాము, వెలుగులోకి మనం రాలేము. మన వెలుగులోకి రాలేం మనం. అందుకని ఈ మంత్రం యొక్క పారమార్థికత అది క్రీస్తులో నెరవేరుతుందని నేను పరమ గాయత్రి అయిన పరమ పవిత్రుడైన యేసు క్రీస్తుయే ఆ పరమ గాయత్రికి పారమార్థమని నేను నమ్ముతున్నా. అక్కడ పోయిన తర్వాత లోపలికి పోతే ఒక రోజున శ్రీరామచంద్రమూర్తి యొక్క గురువుగారు విశ్వామిత్రుడు అగ్నిగుండం వేసి అగ్నే దేవుడని భావిస్తాడు. అసలు యేసు ప్రభుల వారి గురించి ఏమనుంది ఏప్రిల్ రాసిన పత్రికలో? దేవుడు దహించు అగ్ని అంటాడు. నిర్గమకాండంలో కూడా దేవుడు దహించు అగ్ని అని. దేవుడికి ఏమి దహిస్తున్నాడంటే పాపాన్ని దహించే పరమాత్ముని యొక్క శక్తి అగ్ని స్వరూపం అని అర్థం. దేవుడు దహించు అగ్ని. ఆ అగ్నితో అగ్నిగుండం వేసి ఆ అగ్ని స్వరూపుడు దేవుడని భావిస్తూ అగ్ని చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ మంత్రం నన్ను చైతన్యం చేసింది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు పుట్టుకకు అంతకుముందు 2000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఋగ్వేదంలోని మాట అది. ఎందుకు ఆ మాటను నేను మీ దగ్గర ఉంచుతున్నానంటే, అగ్నిరశ్మి జన్మనా జాత వేధ ఘృతం మే చక్రుషమృతం ఆసన్ ఆర్కిస్త్రి ధాతు రజసో విమానో జస్రో కర్మో హవిరశ్మి నామా అంటాడు. అగ్నిరశ్మి జన్మనా జాత వేద. ఓ విశ్వామిత్ర, నేను పుట్టినప్పుడే అగ్నిస్వరూపుడను. దేవుడేంది? అగ్నిస్వరూపుడు. మోషేతో చెప్తాడు, మోషే నన్ను నువ్వు చూడలేవు, వెనక భాగమును కూడా చూడండి. ఆ బండ సందులో నుంచి వెనక భాగం ఆయన చేతితో గప్పితేనే చూడలేకపోయిండు. పరిశుద్ధ దూతలు చూడలేకపోయాడు. కోటాను కోట్ల దేవదూతలు కూడా ఆ అగ్ని స్వరూపాన్ని చూడలేకపోయారు. యేసు రక్తముతో కడగబడిన బిడ్డలమైన మనల్ని అబ్బా తండ్రి అని పట్టుకునే భాగ్యం ఆ అగ్ని స్వరూపాన్ని చూసే కృప మనకు అనుగ్రహించాడు. దేవుడు అగ్ని స్వరూపుడు చూడలేడు. అగ్నిరశ్మి జన్మనా జాత వేద ఘృతం మే చక్రుషమృతం ఆసన్ అంటాడు. దేవుడు మానవ హృదయాంతరంగములను భూమ్యాకాశములను చూడగలిగిన వాడు. ఆసన్, నేను విశ్వమంతా ఉన్నా, నీ అంతరంగాన్ని చూస్తా, భూమి ఆకాశాలను చూస్తా, అంతరిక్షమును నీ జానతో కొలత వేయగలిగిన వాడును. నా హృదయము వెన్న వంటిది, నా వాక్కు అమృతము వంటివి, 3 లక్షణములు కలిగిన జీవశ్వాసనై ఉన్నానంటాడు. ఆ మాట నేను పదే పదే ధ్యానం చేస్తా. 3 లక్షణాలు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకని ఆదికాండం 1వ అధ్యాయంలో మనము దిగిపోయి అని మనం యేసు 26వ వచనం కానీ 28వ వచనం కానీ ఆదికాండం 11వ అధ్యాయంలో 6వ వచనం కానీ ఆ త్రిత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు త్రివిధ లక్షణముల జీవశ్వాసనై ఉన్నానంటాడు. మానవ జాతి కోసం దహన బలి అర్పణమును కూడా అయి ఉన్నాను. ఈ పాయింట్ నన్ను చైతన్యం చేసింది. యేసు ప్రభు పుట్టక ముందు మానవ జాతి కోసం బలియాగమైన వ్యక్తి ఎవరో చెప్పండి స్వామి అని అడిగా. అయ్యా మా దగ్గర ఆధారాలు లేవు, ఎవిడెన్సెస్ లేవు, నువ్వేమనుకుంటున్నావో చెప్పనంటే అది యేసు ప్రభు అంటే, అయ్యా నీ విశ్వాసమే స్థిరపరచబడునుగా కానీ పంతులు అన్నారు. స్వామీజీ ఏమన్నాడు? నీ విశ్వాసమే స్థిరపరచబడును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. నీ లోతైన యొక్క దానికి మా దగ్గర ఆన్సర్ లేదన్నాడు.
యేసు ప్రభు పుట్టక ముందు. అందుకనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనములో ఏమన్నా, భూమికి పునాది వేయబడకుండా ఉదించబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరి పేరు లిఖించబడునో వారు మాత్రమే ఆయన్ని ధ్యానం చేస్తారంట. అనంతమైన ప్రణాళిక దేవుడు యేసు ప్రభు పుట్టక ముందే ఆయన ప్రవచనాత్మకమైన సందేశం అంతా వెళ్ళిపోయింది. అన్ని గ్రంథాల్లో ఉంది, అన్ని చతుర్వేదాల్లో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, ఇస్లాంలో ఉంది, జైన్లో ఉంది, బౌద్ధంలో ఉంది. జరాస్టర్ ఈ దినమున ఇరాన్లో ఉన్నవారు తెలుసా, పారసీక దేశంలో జరతుష్ట్ర మహర్షి అక్కడ ఉన్నాడు. ఆ జరాస్టర్ జన్ అదస్టాన్ అని చెప్పని ఆ జరాస్టర్ అనే మతంలో కూడా ఉంది. అక్కడ అందరూ ఆ సాంప్రదాయమే ఉంది. ఆ పరమాత్ముడిని అక్కడి నుంచి బయటకు వస్తే ఒకటి దేవుడు అగ్నిస్వరూపుడు, మానవ జాతి కోసం ఆయన బలియాగమై ఉన్నాడు. ఒక కాలం వస్తుంది, ఆ బలియాగమైన ఆయన్ని తెలుసుకుంటే పాప విమోచన, బంధ విముక్తులు అవుతున్నారు. నెక్స్ట్, విగ్రహారాధన చేయకూడదు. ఎందుకంటే షిరిడీకి పోయేవాడిని, షిరిడీకి పోయి అక్కడంతా ఆరాధన చేసి ధ్యానం చేసి, ఇక్కడ కూడా పురుషోత్తపట్నంలో కూడా నేను అక్కడ ఆరాధన ఫస్ట్ ఆ మందిరం కట్టిన తర్వాత చాలా అర్చనలు చేయించి అక్కడ నేను పురుషోత్తపట్నం కూడా వెళ్ళి, షిరిడీ పెద్ద మందిరం కదా అక్కడ. అందుకంటే నేను ఈ ఆరాధన కార్యక్రమాలకు మనం చూసినప్పుడు నా జీవితంలో మలుపు తిప్పిన మాట ఏంటంటే, నాకు బాధ కలిగింది, వేదన కలిగింది. ఎందుకో తెలుసా, నేనే గుడి కట్టి పాపం పోద్దనుకున్నా. ఏంది, నేను గుడికి రామాలయం పెట్టాం, ఎండోమెంట్ నుంచి విగ్రహారాధన తెప్పించాం, అందరినీ కలెక్షన్ చేశాం, మంచి కలుష స్థాపన చేసి అంతా చేసి ఆయన ప్రాణప్రతిష్టలు చేశారని చెప్పాను. ప్రాణప్రతిష్ఠ మా పంతులు గారు చేస్తే ప్రాణప్రతిష్ఠ ఆ రోజు అవుతుందని నేను భావించా. దేవుడు తెలిసిన తర్వాత ప్రాణం పోసేది యేసు ప్రభుని ఇప్పుడు తెలిసింది నాకు. అంతకుముందు తెలియదు నాకు. అంతకుముందు ఏం తెలియదు, ప్రాణం పోసే శక్తి మనిషికి ఉంటే బతికిస్తాడు కదా ఎవరినైనా, ఛాన్స్ లేదు. అయితే అంత చేసిన తర్వాత విగ్రహారాధన పాపం అని ఉంది. అంతస్థం మాం పరిత్యజ్య బహిస్థం యస్సు సేవతే అస్తస్థం పిండ ముత్కృజ్యలే పరమాత్మన అంటాడు. హృదయములో నివసించే నన్ను విడిచిపెట్టి బాహ్యమైన సృష్టిని ఆరాధించువాడు తన చేతి అందలి అన్నపు ముద్దను వదిలి మోచేయి నాకిన వానితో సమానం. ఏంటి, హృదయములోనే దేవుడు ఉన్నాడని భావిస్తే నువ్వు చేత్తో అన్నముద్ద తింటే సంతృప్తిగా ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. దేవుడు నీ అంతరంగంలో కాకుండా నువ్వెక్కడ ఒక స్థలంలోనో ఒక పదార్థంలోనో లేకుంటే వెండి బంగారాల్లోనో ఏదో ఒక పదార్థంలో, అదే ఇందాక చెప్పింది నేను సమరయిస్తే ఆరాధన, వస్తువు కేంద్రీకృత ఆరాధన అని. ఆ వస్తువులో ఒక పదార్థంలో కానీ దేవుడు ఉన్నాడని భావిస్తే చేతిలోనే అన్నం పెట్టుకొని మోచి నాకు తాకలు తీరదు కదా. అలా ఉంటుంది భక్తి. ఆ వ్యక్తి కన్ను పొడిచిన కానరాని చీకటిలోనికి ప్రవేశిస్తాం. చీకటి అంటే నరకం అని అర్థం. అందుకనే మీకు చక్కగా రాసి ఉంటారు మామూలుగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో, రాజ్యకుమారులు వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు అంటాడు. దేవుని నమ్మిన బిడ్డలు కూడా వినకపోతే చీకటి అంటే నరకం అని అర్థం. నరకంలోకి దేవుడు తోసేస్తాడని. మరి ఇదేది స్వామి నరకానికి పోతానంటున్నారు, విగ్రహారాధన చేస్తే ఏదో పాపం పోద్దని, నా బిడ్డలకు బాగా జరుగుతుంది, నా కుటుంబం బాగుంటుంది, నాకు మీద మంచి పేరు ప్రతిష్టలు వస్తుందంటే ఇదేంది చేస్తున్నామని అట్టాడు శ్లోకాలు 10 ఉన్నాయి. చేతిలో కౌస్తుభమణిని వదిలిపెట్టి మట్టి రత్నమును సేవించువాడు అంటాడు. అందుకనే మణులతో కానీ మట్టితో కానీ మణి మున్మయ అంటే మట్టితో మణులతో వీటన్నిటితో చేసిన దేంతైనా నువ్వు ఆరాధన చేయకూడదని వేదం చెప్తుంది. అవన్నీ మీకు వివరించి మేము ఆ మంత్రం అర్థం వివరించి చెప్పాలంటే తెల్లారిపోద్ది, హాలంటే ప్రేయర్ అయిపోద్ది. కాబట్టి షార్ట్గా చెప్తున్నా మీకు, నేను చేయకూడదు. విగ్రహారాధన చేస్తే పాపం, విగ్రహారాధన చేస్తే నరకానికి పోతామని డైరెక్ట్గా ఉంది వేదంలో. నేను తిరుపతి పండితులతో మాట్లాడిన, వేదం ఋగ్వేదం చదివిన పండితులతో మాట్లాడాను. నేనేమంత సాదాసీదాగా యేసు ప్రభుని నేను తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాల. ఈ మంత్రం అర్థం ఏంటి స్వామి అంటే, అయ్యా ఎవరైతే మన ఋషి సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం అంటే విగ్రహారాధన మనది కానే కాదు. మేము విగ్రహారాధికుల మంత్రాలు మేము యాక్సెప్ట్ చేయము. నువ్వు చెప్పేది కరెక్ట్. మేము అంతరంగంతోనే ఆయన నామంతోనే మేము ఆయన్ని ధ్యానం చేస్తామన్నారు. కానీ వాళ్ళకి పేరు మాత్రం ఉండదు. నెక్స్ట్ 2, జలంతో పాపం పోద్ది. ఇప్పుడు నేను ఇందాక మనం అనుకున్నాం కదా, జలంతో పాపం పోద్దని. యోర్దానులో మునిగితే పాపం పోతుందా? బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, సర్ప సంతానమా మీకెవరు ఎవరు చెప్పారు ఇదని చెప్పని, పాపం పోద్దా అంటే వేదం ఏం చెప్తుందా? నన్ను చైతన్యం చేసిన మాట ఏం తెలుసా? చిత్తమంతర్గతం స్నానం దౌత్యం శతసోపి సురాభాండమివా శుచి అంటాడు. చిత్తం అంటే మనసు, ఆలోచన, అంతరంగం. వీటిల్లో చిత్తమంతర్గతం స్నానం అంటాడు. అంటే నీళ్లతో మనసును గడగలవా? ఆత్మను గడగలవా? నీలో ఉండే ప్రాణాన్ని గడగలవా? ప్రాణశక్తిని గడగలవా?
నీ హృదయాన్ని, లోపల ఉండే హృదయాన్ని నీళ్ళతో కడిగితే పోద్దా? పోదు. చిత్తమంతర్గతం స్నానం, దౌర్త్యం అంటే కడగడము. అంటే 100 సార్లు కళ్ళు కుండని 100 సార్లు 1000 సార్లు కడిగిన గొబ్బెట్టబోదో నీ హృదయంలో అంతరంగం జలం తీసేది అంటాడు. నువ్వు అది కాశీ జలం కావచ్చు, యోర్ధాను జలం కావచ్చు, కృష్ణా జలం కావచ్చు, ఏ జలంలో అయినా కానీ నీళ్లు అంతరంగాన్ని తీసివేయజాలవు. మరి ఎట్టబోతుందయ్యా పాపం అంటే? అక్కడ రాసి ఉంటారు, ఆత్మతో జన్మించిన వాడైతేనే ఆత్మలో పాపం తీసివేయగలిగినంట. పరిశుద్ధాత్మతో జన్మించిన యేసుక్రీస్తు ద్వారానే ఆత్మలో మురికి పోతుంది, ఆత్మలో మాలిన్యం పోతుంది, ఆ జీవములో పాపం పోతుంది, ఆ మనస్సులో పాపం పోతుంది. అంతరంగ ఈ కళ్ళు కొండ అనే ఈ హృదయం అనే మురికి నిలయమైన ఈ అంతరంగంలో ఆ మురికిని తీసివేయగలిగిన వాడు ఆత్మదేవుడైన యేసుక్రీస్తు ద్వారానే పోతుంది. అందుకని ఎవడన్నా చచ్చిపోతే మైకి పెడతారు చూడు, జాతస్సఖీ ధ్రువే మృత్యు అని పెడతారు. వింటారు మీరు మీరు పెడతారు మన బంధువులందరూ. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు అని చెప్తాడు కదా. ఆత్మయే ఆయుధము చేత ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడపబడజాలదు అని చెప్తారు కదా. ఏంది ఆత్మ నీటిలో వేస్తే నానదు, అగ్గిలో వేస్తే కాలదు, శస్త్రములు ఆత్మను ఛేదింపజాలవు. మరి ఆత్మ మోక్షానికి పోవాలంటే ఎట్టయ్యా అంటే ఉండదు, అది మనకు మాత్రమే తెలుసు. యేసును నమ్మితేనే, ఆత్మస్వరూపుడైన యేసును నమ్మితేనే మోక్షానికి పోగలం. కానీ ఇంకొక మార్గం మనకు లేదని మనం గ్రహించగలిగాం. ఆ భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు మనకి. అంటే ఆత్మలో ఉండే మురికి తీసేస్తే యేసు ప్రభు తీసేస్తాడా? నేను ఇది విగ్రహారాధన చేస్తే నేను పాపం వస్తుందా? అయితే నేనేం చేయాలి? ప్రశ్న నాకు మొదలైంది. ఏం చేయాలి? నేనేం చేయాలి? అప్పుడు మా ఆవిడికి ఇలా చెప్తా ఉంటే ఏమంటున్నారు తెలుసా? నువ్వు ఆ కులానికి సంబంధించిన దేవుడు నమ్మాక అది నాకు చెప్పకంటుంది. అంటే కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉంటారండి. సృష్టికి ఉండేది ఒక ఆయనే. ఒకవేళ కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు అంటే ఇన్ని మోక్షాలు ఉండాలి మనకి, ఇన్ని మతాలు ఉండగా ఉన్నాయన ఒక్క ఆయనే. వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఇన్ని ధర్మాలను ఏర్పాటు చేసుకున్నారు. మోక్షానికి పోలేకుండా అందరూ అశుచవు అని నరకానికి పోతున్నారంటారు. చక్కగా యోగ వేమన చాలా చక్కగా చెప్తాడు. ముగ్గురు పెద్దోళ్ళంట, ముగ్గురు త్రిమూర్తులు ముందున్న ఏరును దాటలేక మునిగిపోయారంట. కామక్రోధాలని జయించలేక, మరణాన్ని జయించలేక ఆ త్రిమూర్తులు ఆ మనుషుల వైశంపాయని అనే నదిలో పడికి మునిగిపోయారంట. ముగ్గురు నది అంటే మరణం అనే నది దాటలేకపోయారంట. మరణం అనే నదిని దాటలేకపోయారన్నారు. ఇప్పుడు మోక్షాన్ని తీసుకుపోవాలంటే పరమాత్మ స్వరూపుడైన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ద్వారానే మనకి విమోచన కలుగుతుంది. ఆ మృత్యుంజయుని ద్వారానే కలుగుతుందని ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షయమృతాత్ అంటాడు. మృత్యుంజయ మహామంత్రం అది. అంత అర్థం ఏందో తెలుసా? త్రయంబకం 3 కాలాల్లో, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలంలో. యజామహే అంటే అందరికన్నా గొప్పవాడవు. ఓర్వారుక మేము బంధనాన్, ఈ మనిషి చనిపోయిన తర్వాత ఈ దేహం ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మను మోక్షానికి తీసుకొని పోయే ఆ మృత్యుంజయుడైన యేసుక్రీస్తుకు మాత్రమే మృత్యుంజయ మహామంత్రం ఉద్వర్తిస్తుందని ప్రభుపేటనే మనవి చేస్తున్నాను. కామక్రోధము లేనివాడు, హరిషడ్ వర్గాల తత్వము లేనివాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడైన ఆ పరమాత్మ స్వరూపుడు మరణాన్ని జయించి లేబట్టే మనం ఈ దినమున ఆయన యందు విశ్వాసం ఉంచున్నామో ఆ పునరుద్ధానపు శక్తి ఎవరి మీద పనిచేస్తుంటే వాళ్ళు మాత్రమే మృత్యుంజయులు. మనుషులు అందరికీ మరణానికి భయపడుతున్నారు. అందరికీ ఈ మరణానికి భయపడిన వాడు ఎవరో తెలుసా? ఒక్క క్రైస్తవుడు మాత్రమే మరణం అంటే భయం ఉండదు. నిజ క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండదు. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడదీయగలిగిన వారు ఎవరు అంటాడు? ఎవరు? అది ఇంపాసిబుల్. మనిషి భయపడ్డావు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇంకెవరన్నా దేవుడు దొరుకుతాడేమోనని చూస్తే యోగశిఖోపనిషత్తులోని ఒక్క మాట నన్ను క్రీస్తు వైపు మరలించింది. ఎందుకు తెలుసా? దేవుడికి ఉండాల్సిన లక్షణాలు వేదం ఏం చెప్తుందో తెలుసా? ఆశా, తృష్ణ, లజ్జ, భయం, విషాదో హర్షమేవచ ఏ విర్దోషై విర్ముక్త సజీవస్య ఉచ్యతే అంటాడు. కామము, క్రోధము, జననము, మరణము, ఆత్మజ్ఞానము లేకపోవట, శోకము, సోమరితనము, ఆశ, దప్పిక, లజ్జ, అహంకారమును ఈ దోషగుణములు లేనివాడే శుభప్రదుడైన దేవుడు. అట్టి దేవుని నేను హవ్యములతో సేవిస్తున్నానంటాడు మహర్షి.
తెలుసా? దేవుడికి ఏముండవు, దేవుడికి మరణం ఉండదు, దేవుడికి కామక్రోధాలు ఉండవు, దేవుడికి నిద్ర ఉండదు, దేవుడికి ఆకలి ఉండదు, ఆకలి దప్పులు ఇవన్నీ ఉండవు, దేవుడికి అరిషడ్ వర్గాల తత్వం ఉండదు. ఇవన్నీ లేనుడంట దేవుడు. అట్టి పరిశుద్ధుడైన పరమ పవిత్రుడిని మనం సేవిస్తున్నాం ఇప్పుడు. ఇవన్నీ యేసు ప్రభువులో లేవు. ఎన్ని ఏం లేవు? ఈ 18 దుర్గుణాలు లేనివాడు ఎవరన్నా సృష్టిలో ఎతికితే 6 నెలలు ఎతికితే నాకు యేసు ప్రభువు వారు ఒక్కడే కనపడ్డాడు. నా హృదయంలో నుంచి ఇవన్నీ బయటికి పోయినాయని. ఏసే నాకు రక్షకుడు, ఏసే నాకు దేవుడు, ఏసే నన్ను మోక్షానికి తీసుకెళ్ళడు, ఆయనే నన్ను ఇక్కడి నుంచి అమరత్వానికి తీసుకోగలిగిన అమరోద్భవుడు, ఎవరు సమీపించరాని తేజస్తో వసించి దేవుడిని నేను నమ్మేదానికి నాకు ఇదొక్కటే ఆధారం దొరికింది. అందరూ నా మనసులో ఉంచి అప్పుడు దాకా 47 సంవత్సరాలు చేస్తున్న అన్నీ కాలిపోయినాయి, మనసులో నుంచి డిలీట్ అయిపోయినాయి. అంటే ఒక వ్యక్తి 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి అడుగు పెడితేనే అడుగు పెట్టినట్టు. అవన్నీ కింద స్థాయి పాఠాలుగా ఉన్నాయి. అప్పుడు నేనేం చేయాలా? పాపం ఒప్పుకోవాలి కదా. మీకు ప్రశ్న ఇప్పుడు, నేనేం చేయాలా? పాపం ఒప్పుకోవాలా? నా పాపాలు ఒప్పుకోవాలి నేను. మీరు ఒప్పుకున్నారా? ఎప్పుడు నుంచి ఒప్పుకున్నారు మీరు? ఎప్పుడు నుంచి ఒప్పుకున్నారు నాన్న? యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నారు? ఇప్పుడు నేనైతే 14 సంవత్సరాలు అయింది నమ్ముకొని. అప్పటి నుంచి ఒప్పుకోవాలా? నేను 47 సంవత్సరాలు చేసిన పాపం అంతా ఏం చేయాలి? దావీదు ఎట్ట ఒప్పుకున్నాడు? బాల్య దశ నుంచే ఒప్పుకున్నాడు దావీదు. నేను అట్ట ఒప్పుకున్నా. అలా ఒప్పుకునేదానికి సంసిద్ధమయ్యా. ఒక దినము అన్ఎక్స్పెక్టెడ్గా పాస్టర్ గారిని విమర్శిద్దామంటే ఇంత పెద్ద సింధూరము, నా చేతికి దారాలు కట్ట, పెద్ద మీసాలు ఉండేటి. ఎందుకంటే మనం వస్తుంటే ఒక మంత్రగాడో లేకుంటే పెద్ద రౌడియో గోండో, ఇంకా చాలా లావు ఉన్నా. 14 కేజీలు తగ్గిపోయా నేను, ఇంకా చాలా లావు ఉన్నా. గుళ్ళోకి పోయా పంతులు గారితో, ఆయనతో పాస్టర్ గారితో, కిరణ్ అనే పాస్టర్తో మాట్లాడేదానికి. పేతురు యేసు ప్రభులు వారు చూసినప్పుడు నీళ్ళ మీద నడిచాడు, పక్కకు చూస్తే మునిగిపోయాడు. మీరు పక్కకు చూస్తే మునిగిపోతారు. మరి ఈ పాస్టర్ గారు పక్క చూపు లేకుండా డైరెక్ట్గా యేసు వైపు అటు చూసి బ్రతుకుతున్నాడో కనుక్కుందామని చర్చికి వెళ్ళాను నేను. నాకు డౌట్లన్నీ కొన్ని ఉండిపోతే అక్కడ ఎవరు నాకు ఆన్సర్ లేదు. ఇంటికి పోయి మా ఆవిడకి చెప్పా, ఏమన్నా తెలుసా, ఈరోజు గుడికి కూడా చర్చికి కూడా వెళ్ళాను, నాకు రావాల్సిన ఆన్సర్ రాలా. నా సత్యాన్వేషణ ఏమన్నది తెలుసా, ఆమె వాళ్ళ దేవుళ్ళకి దిగిపోయినా, వాళ్ళ మతంలోకి దిగిపోయినా, వాళ్ళ కులంలోకి దిగిపోయినా, వాళ్ళ దేవుడిని నమ్మేశా అంటారు. అరే దేవుడిని దిగిపోవడం ఏంది? చచ్చిపోయాడు నరకంలోకి పోయేవాడు దిగిపోయేది ఏంటి? దూకేసేది ఏంటి? ఏంది నాకు అర్థం కావట్లేదు. నేను యేసు ప్రభు కోసం సత్యాన్వేషణ, వేదం చెప్పిన వేద పురుషుడు ఈయన చూపిస్తున్నాడు. ఆ క్వాలిటీస్, ఆ లక్షణాలు, ఆ పరమ పవిత్రత యేసు ప్రభులోనే కనిపిస్తుంది, నాకు ఇంకెక్కడ కనిపించట్లేదు. మన నాన్న చేయించిన వ్యక్తి కానీ, పరిశుద్ధులైన వారు కానీ, పవిత్రులైన, అబద్ధం చెప్పకుండా ఉండేవాళ్ళు, కామక్రోధాల తత్వం లేని వాళ్ళు ఎవరు కనపడలేదు. నాకు ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు అని చెప్పి నాకు అంటుంటే, ఓహో నీకు నేను చెప్పే ఆన్సర్ నా దగ్గర లేదని చెప్పని ఆమె కొద్దిసేపు ఆగి నేను గుడికి పోగానే ఆమె మిదిపైకి ఎక్కేసింది. ఎందుకో తెలుసా? ఆత్మహత్య చేసుకుందానికి. నేను ఈయనకు చెప్పలేను, నాకు అంత శక్తి లేదు, అంత జ్ఞానం లేదు, ఇంకెందుకు నా బతుకు, నేను మిద్ది మీద దూకి చచ్చిపోతే సరిపోద్దని చెప్పని చీరటి దోపుకున్నది, మేడ మీదకి ఎక్కింది. ఇంకా నాకు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క క్షణంలో లాగినట్టు నన్ను తీసుకెళ్ళిపోయాడు పైకి. నేను నడుము పట్టుకోకపోతే కింద పడి దూకేసి చనిపోయి ఉండేది. 3 బిడ్డలు అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు, చిన్న బిడ్డలుగా ఉన్నారు. అప్పుడంతా 10th క్లాసు, 8th క్లాసు, ఆ 7th క్లాసు ఆ పీరియడ్లో ఉన్నారు. అప్పుడు ఏం చేయాలా? అంత నేనేం చెప్పాలంకి, ఎలా చెప్పాలో నాకు అర్థం కాలా. అసలు ఎందుకు నిన్నేమన్నా నేను అన్నానా? యేసు బాబు నేను నమ్ముకున్నానా? ఆ గుడికి ఏమన్నా నేను పోయానా? లేకుంటే నేను వాళ్ళ చర్చికి ఏమన్నా వెళ్ళానా? నేనేమన్నా నిన్ను నమ్ముకోమన్నానా? నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకునేనంత ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, నాకు కులం మారిపోద్ది, నాకు ఇంకా బొట్టు ఉండదు. ఏముండదు? నాకు క్రైస్తవులు బొట్టు పెట్టుకోరని ఇంకా ఒక బాగా నాటుకోపోయింది. క్రైస్తవులకి బొట్టు ఉండదు, నేను ఇంక విధవరాలు మాదిరిగా ఉండాలా, నేను నిన్ను అసలు నేను రమ్మన్నానా? నువ్వు యేసు ప్రభు నిన్ను నమ్మమన్నానా? నిన్నేమన్నా నేను బొట్టు తీసేయమన్నానా? అసలు ఏదన్నా చెప్పే దేనికి అర్థం లేకుండా అసందర్భంగా నువ్వు ఎక్కి దూకేస్తానంటే ఎట్టా అని చెప్పి 1 గంట సేపు నేను చెప్పా. ఏందో తెలుసా, స్వామి వివేకానంద చికాగో ప్రసంగంలో ఏమన్నాడో ఆ మాట చెప్పా. ఈ పుస్తకంలో రాసి ఉంటుంది అది.
ప్రబోధ రత్నాకరం 3 పేజీలు అదే ఉంటుంది. నేను గాని క్రీస్తుతో పాలస్తీనాలో జన్మించి ఉంటే నా కన్నీటితో కాదు, హృదయ రుధిరముతో నేను ఆయన పాదాలను గడుగుండేవాడు. రుధిరం అంటే రక్తం. నా హృదయం చీల్చి నా రక్తంతో యేసు ప్రభు పాదాలను గడుగుండేవాళ్ళు. శిష్యులు కన్నీటితోనే వాళ్ళు భక్తులు గడిగారు. కానీ నేనైతే ఆ కాలంలో ఉండుంటే నా రక్తంతో ఆయన పాదాలను గడుగుండా. ఆయనే విశ్వగురువు, పరబ్రహ్మమును ఎవరు ఎరిగించలేరు, పరబ్రహ్మమును ఎరిగించుటకే ఓంకార స్వరూపుడు ఆయను అని అంటాడు. ప్రబోధ రత్నాకరం, నేను రామచంద్ర మిషన్ వాళ్ళు తీసుకొని వచ్చిన ప్రబోధ రత్నాకరం 3 పేజీలు అదే ఉంటుంది. స్వామి వివేకానంద చికాగో ప్రసంగంలో మాట్లాడి ఆ మాట చెప్పా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, ఏమయ్యా పంతులు గారు బైబిల్ పెట్టుకుని నువ్వు జోబులో పెట్టుకొచ్చావే ఏంటి నువ్వు అని చెప్పని అడిగితే, ఈ బైబిల్ ఇక్కడ కాదు ఉండాల్సింది, ఈ మాటలు నా గుండెల్లో ఉండాలా, ఆయనే విశ్వగురువు అన్నాడు. క్రీస్తు ఒక్కడే గురువు అని ఉంటుంది 23వ అధ్యాయం మత్తయి సువార్త. క్రీస్తు ఒక్కడే గురువు. ఆ గురువుని, ఆ మాటను ఆయన పట్టుకునింది. చూడు, ఈ మాదిరిగా దేవుడికి కులం ఉండదు, దేవుడికి మతం ఉండదు. ఒక్కడే మానవ కులం, దైవ కులం, ఇంక రెండో కులమే లేదు. దయచేసి నువ్వు కులానికి అంటగట్టొద్దు యేసుప్రభుని, వాళ్ళ మతానికి అంటగట్టొద్దు. ఆయన మతం కాదు, ఆయన కులం కాదు. ఆయన్ని నమ్మడం అంటే జీవన శైలి మార్చుకోవడం, పాపాన్ని విడిచిపెట్టడం. ఇవన్నీ చెబుతూ ఆమె ఏమనుకుందో తెలుసా? చెప్పిన తర్వాత నేనేమో ఏసయ్య ఇంటికి లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత పండుకుంటుంది కదా, నిద్రపోతే అప్పుడు అసలు ఏమనుకున్నావు, ఎడ చచ్చిపోదాం అనుకున్నావు, ఎడగాని మిస్ అయిపోతే కత్తితో పొడుచుకొని చచ్చిపోదాం, కరెంటు పట్టుకొని చచ్చిపోదాం, గ్యాస్ సిలిండర్ ఇప్పేసి అయినా చచ్చిపోదాం. ఇది 3 ప్లాన్స్ వేసుకున్నదంట. ఈ 3 ప్లాన్లో ఏదో ఒక ప్లాన్ ద్వారా చచ్చిపోదాం. అయితే చావకుండా కానీ బ్రతికితే మా ఆయనకి అవమానం, నింద వస్తుంది, మనకి అటు రాకూడదు అని ప్లాన్స్ చేసుకుంటా ఉన్నాం చనిపోయేదానికి. ఎందుకు? నేను చర్చికి ఒక్కసారి అడుగుపెట్టి పోయొచ్చాను, తెలుసుకుందామని పోయొచ్చాను అన్నందుకు, చర్చిలోకి అడుగుపెట్టి వచ్చినందుకు ఈ సమస్య స్టార్ట్ అయింది. నేనప్పుడు నా కన్నీళ్లు గారిపోతున్నాయి. యేసు ప్రభుతో అంతరంగంతో మాట్లాడుకుంటున్నా. ఇందాక నేను చెప్పాను చూడు, ప్రోస్కే నేను ఒక పదం వాడాలన్నాను కదా, ఆరాధన అంటే ఏందని. నాకు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలన్నా, కూర్చొని ప్రార్థన చేయాలన్నా, నిలువు కాళ్ళ మీద ప్రార్థన చేయాలన్నా, సాష్టాంగపడి ప్రార్థన చేయాలన్నా తెలుగు. యేసుతో మాట్లాడుకోవడమే ప్రార్థన అని నాకు తెలుసు. పక్కన ఆయన పడుకొని ఉంటే నేను చేయబట్టుకొని ఆ కొంగు తీసుకొని నా మొలతాడుకు ముడేసుకున్నా. నిద్రలో ఏమైనా లేస్తే కనుక్కునే దానికోసం. అంటే ఆ పైట కొంగుని తీసుకొని మొలతాడుకు ముడేసుకొని గట్టిగా ముడి పెట్టుకున్నా. నిద్రలో లేస్తే మళ్ళీ లేచి పట్టుకుందామని. ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. అప్పుడు నేనేమన్నానంటే, యేసయ్యా నిన్ను గురించి నేను ఇప్పుడు చెప్తా ఉంటే నా భార్య వినడం లేదు, నాకు ఎదురు చెప్పకుండా ఉంటే ఏమే నాకు వ్యతిరేక అయిపోతుంది, బిడ్డలు ఏమైపోతారు. ఒకవేళ నువ్వు నిద్రపోయే దేవుడు, నేను ఏమి నమ్మాను, దేవుడు అంతకుముందు నిద్రపోతున్నాడని ఈశ్వరగారితో ఈశ్వర్య, దేవుడు నువ్వు నిద్రపోయే దేవుడు కదయ్యా, నువ్వు మేలుకొనుండే దేవుడు. ఇజ్రాయేలు దేవుడు కునుకొడు నిద్రపోడని లేఖనం సెలవిస్తుంది. నువ్వు నిద్రపోతే సృష్టి అంతా నిద్రపోద్ది. నా భార్య నిద్రపోయినా నువ్వు మేలుకుంటావు కనుక ఆమెని చనిపోతే ఆ చెడ్డ పేరు నీకు వస్తుంది, నాకు కాదు. ఆమెను కాపాడే బాధ్యత నీది. అయితే అయ్యా నేను ఒక వరం అడుగుతున్నా, నేను ఒక రిక్వెస్ట్ చేసయ్యా, నువ్వు ఇప్పుడు కానీ నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముతున్నా, నేను నమ్మాలంటే నా భార్యని కానీ దర్శిస్తే, ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడితే, ఆమెకు మనశ్శాంతినిస్తే అప్పుడు నువ్వు దేవుడు అని నమ్ముతా. అది నేను అనుకున్నది. అనుకుంటా నేను అట్నే పడుకొని దేవుడిని ప్రార్థన చేసుకుంటా. కన్నీళ్ళన్నీ కారిపోతున్నాయి. ప్రార్థన ఎట చేయాలంటే దేవుడితో మాట్లాడుకోవడమే ప్రార్థన. పడుకున్నా ఎలా ఉన్నా హృదయం ద్రవించిపోతుంది, కన్నీళ్ళు దిండు తడిచిపోయింది, దిండు తిప్పేసుకున్నా, కన్నీళ్ళన్నీ కారిపోతున్నాయి, హృదయంలో ఉన్న భావజాలం అంతా వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు నిద్ర లేచిన తర్వాత నా భార్య మాట ఏం చెప్పింది తెలుసా? యేసు ప్రభు పాదాలు భూమి మీద ఉన్నాయి, భూమి మధ్య ఆకాశం అంతా దేదీప్యమాన దివ్య స్వరూపంలో వెలుగుతో కృష్ణవేణి జనన మరణాలు నా స్వాధీనంలో ఉన్నాయి. ఎక్కడ పోతావు నువ్వు చనిపోతే? నా దగ్గరికి రావాలా. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించు వాడును, మృతులనైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను, మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. విశ్వ నిర్మాణకుడి చేతిలో ఆ దేదీప్యమానమైన వెలుగు ఎక్కడ లేదు. ఎప్పుడైతే నన్ను పేరు పెట్టి పిలిచాడు, నాలో ఉండే రాత్రంతా ఏంది ఏడుపు, బాధ, చచ్చిపోవాలా, చచ్చిపోవాలా. యేసు ప్రభు ప్రత్యక్షత కలిగిన వెంటనే, దర్శనం కలిగిన వెంటనే ఆ హృదయములో ఆనందం, ఆ కట్లు దిగిపోయినాయి, ఆ డార్క్నెస్ తెగిపోయింది, ఆ సిక్నెస్ పోయింది, ఆ లోన్లీనెస్ పోయింది, ఇవన్నీ ఆ వీక్నెస్ అంతా బయటకు వెళ్ళిపోయి తెలుసా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎలా కనపడ్డాడంటే నాకు ఆశ కలిగింది. ఆ దేదీప్యమానమైన ఆ విరాట్ స్వరూపాన్ని చూసేదానికి, ఆ విశ్వరూపాన్ని చూసేదానికి. అయ్యా
ఆమెకి ఇచ్చావి ఆ దర్శన భాగ్యం. నేను కూడా చూడాలి యేసయ్యా నిన్ను, నేను కూడా నా కళ్ళతో చూడాలని ఉందయ్యా, అయ్యా నీవు నాకు దర్శించవా అనుకుంటా ఉంటే, నాకును ఆయనకి మధ్య ఏముంది? పాపం అనే అడ్డుగోడ ఉంది. ఆమెకేమో ముందు పాపం ఒప్పుకోకపోయినా ఆమె కోసం నేను ప్రార్థన చేస్తే ఆమెను ఆత్మహత్యల నుంచి కాపాడేదానికి ఆయనకు దర్శించాడు, ఆమెకు ఒక ప్రశాంతత ఇచ్చాడు, ఆనందంలో పెట్టాడు. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంది? పాపం ఒప్పుకోవాలా. బాల్య దశ నుంచి ఒప్పుకున్నాను నేను పాపం. ఎట్లంటే, నేను 5th క్లాసు అప్పుడు, 7th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ అప్పుడు నాకన్నా బలాఢ్యుడు ముందున్నాడు. వాడు ఉంటే నాకు మాస్టర్ అర్థం కాడు, కనపడ్డా నాకు. నేను ముందుకు పోతే వాడు నన్ను వెనక్కి నెట్టేస్తాడు అనమాట. వాడు బాగా లావుగా ఉండేవాడు, 4 సార్లు ఫెయిల్ అయ్యాడు. వాడు లావుగా ఉన్నాడు, బాగా తిని బాగా దిట్టంగా ఉన్నాడు, వాడు కంకల గుండు మాదిరిగా. వాడిని నేనేం చేయలేను వాడిని. అప్పుడు వాడు ఏం చేయాలంటే, రోజు వాడితో నేను బాధపడుతున్నాను, వాడు వెనకాల నేను కూర్చున్నా, పెన్సిల్ బాగా చివ్వి వాడు కూర్చునేటప్పుడు వెనక పెట్టిన పెర్రకి గుచ్చుకునింది. గుచ్చుకున్న తర్వాత వాడు కొట్టాడు, మాస్టర్ ఐవర్ కొట్టాడు నన్ను. ఇది నేను పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ పాపాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు గుర్తు చేశాడు తెలుసా? నువ్వు కానీ బాల్య దశ నుంచి పాపాలు ఒప్పుకుంటే గుండు సూదంత పాపం నువ్వు చేస్తున్నా ఆ పాపాలన్నీ పరిశుద్ధాత్మ తానే తన పక్షమున ఉండి పాప క్షమాపణ చేపిస్తాడు. అప్పటి నుంచి ఒప్పుకున్నా, చేంతాడని పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత దేవుని స్వరము యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో మాట్లాడి నాతో మాట్లాడాడు. ఆమె పక్కనే పడుకొని ఉంది, నా చేతులు ఇట్ట పైకెత్తున్నా, నువ్వే ప్రభువా నువ్వే ప్రభువా అంటుంటే చేతులకు పడిచి కొడతా ఉంటే నా చేతులు పైకి లేస్తున్నాయి. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఏముంది తెలుసా? ఉదయకాల నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు నీకు తెలిగిన, సముద్రమును దీని తరంగములు ఇంతవరకే అణపబడునని నేను చెప్పినప్పుడు నీకు తెలిగిన, చీకటిని వెలుగును నువ్వు విభాగించగలవా? సప్తర్షి నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు నీకు తెలిగిన, ఉరుములో మెరుపు నేనున్నానని దేవుని నామాన్ని మహింపరిచేది నీకు తెలిగిన. మీ ఊళ్ళో తెలిస్తే చెప్పండి, ఏ మాస్టర్కి చెప్పినా చెప్పండి, ఏ పెద్దలకు తెలిసినా చెప్పండి. నేను జీవితకాలం అంతా యోబు గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాటలు మానవ జాతిలో ఏ ఒక్కడికైనా, శాస్త్రవేత్తకైనా తెలిసిండి కానీ చెప్పితే నేను జీవితకాలం అంతా వాళ్ళకు దాసోహంగా ఉంటా. నేను నువ్వే ప్రభువా నువ్వే ప్రభువా నువ్వే ప్రభువా అని చెప్పనంటా ఉంటే ఆమెని ఈ బాధ తట్టుకోలేక మంచం కింద పడుకున్నది. నిద్ర లేచిన తర్వాత నా మాట మారింది, నా స్వభావం మారింది, నా ఆలోచన మారింది, నా అంతరంగం మారింది. ఏ స్త్రీని చూసినా అమ్మా అని పిలిచే భావస్వభావం వచ్చేసింది నాకు. అప్పుడు దాకా దేవుణ్ణి పాపం పోనప్పుడు దాకా ఏ స్త్రీని చూసినా కానీ మోహపు చూపు నాలో ఉనింది. అందమైన స్త్రీలు చూస్తే వాళ్ళ చేత తిట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు పాపం నుంచి విడిపించాడో అమ్మతత్వం వచ్చింది, ఒక తల్లి ఒక బిడ్డగా కనపడే వ్యక్తిత్వం వచ్చింది. శరీరం ఆత్మ విభాగించబడినట్టు అయిపోయింది. పరిశుద్ధాత్మతో నింపబడినాను, నేను ఏం చేయాలో ఎలా చేయాలని చెప్పని ఒక క్రైస్తవులు ఆమె దగ్గరికి ఇంట్లో నుంచి బయటికి వెళదామని ప్రయత్నం చేస్తే, ఇంట్లో నుంచి అటు చూస్తే కింద 3 వ్యక్తులు పోతున్నారు. సిమెంట్ రోడ్డే అగ్నిగుండం అయిపోయింది, అగ్నిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏసయ్యా ఏసయ్యా అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు, కాపాడయ్యా అని నేను నేర్చుకుంటుండా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. అందరినీ రామాలయం టీంని మొత్తం అందరినీ, పంతుల్ని, వాళ్ళని అందరినీ పిలిచేసింది. అక్కడ బంధువులు అందరూ వచ్చేసారు. ఏందిరా నీకు పిచ్చి పట్టిందంట? మీకు పట్టిందా లేదా? నాకైతే పట్టింది, యేసు ప్రభు పిచ్చి. మీ ఊరికి వచ్చా, మీకు కూడా పడితే బాగుండని నేను కోరుకుంటున్నా. నీకు పిచ్చి పట్టిందంట అన్న. అవును, చనిపోయిన తర్వాత ఈ ఆత్మ వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోతున్నారు నన్ను. డాక్టర్ దగ్గరికి పోదాం, వస్తావా అన్నాడు. వస్తానన్నా. ఏ డాక్టర్ చెప్పండి పోదామన్నా. ఏదో ఒక డాక్టర్ రా, మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి, మంచి డాక్టర్ దగ్గరికి పోదామన్నా. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకోబండి, వస్తాను చెప్పు అని చెప్పాడు. చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోద్దో చెప్పే డాక్టర్ నెల్లూరులో ఉంటే తీసుకుపోండి అన్న. వాళ్ళకి ఫిల్మెట్లు ఎగిరిపోయినాయి. డాక్టర్ చచ్చిపోతేనే డాక్టర్ ఆత్మ ఎడికి పోద్దో డాక్టర్ చెప్పలేడు. నాసా వాళ్ళ గురించి వీరు కాలేదు. పిచ్చి మనకు పట్టద్ది. ఇంకొక కొద్దిసేపు కానీ ఎడగాని ఉంటే యేసు ప్రభు మనల్ని పట్టుకుని తట్టుండనే నా రామాలయం టీం వెళ్ళిపోయినరు, నా బంధువులు 50 మంది వెళ్ళిపోయినరు, ఇంటి మొత్తం దగ్గర ఉన్న వాళ్ళందరూ బ్యాచ్ అంతా బ్యాక్కి వెళ్ళిపోయినరు. అప్పుడు మా అక్క నిలబడింది. పిచ్చి నీకమ్మా, నీకు మా అక్క కూతురు నేను చేసుకుంది. నీకు పిచ్చి, వాడు స్పృహలోనే ఉన్నాడు. మీ ఆయనకి బాగా తెలివి ఉంది. మీ ఆయన అడిగే ఒక్క ప్రశ్న మాటకి వీళ్ళు ఎవరు చెప్పలేక మొత్తం 50-60 మంది వెళ్ళిపోయారు. నువ్వు ఆయన చెప్పిన టీను అని చెప్పని ఆమె కూడా వెళ్ళిపోయింది. ఈమె ఏడస్తా మొదలుపెట్టింది. చనిపోతే ఏ విధంగా ఇంట్లో ఉందో మా ఇంట్లో అలాగా ఉంది వాతావరణం.
ఒక చనిపోతే ఒక శవం ఉండి ఏడుస్తున్నట్టు నా భర్త కన్నీళ్ళు వస్తున్నాయి, నా భర్త ఇట్లా మారిపోతున్నాడు అని చెప్పి ఏడవడం మొదలు పెడితే అప్పుడు ఒక మరియమ్మ అనే ఒక సిస్టర్ ఉంటే, అసలు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎట్ట ఆరాధన చేయాలి, యేసు ప్రభు నమ్ముకుని ఎట్ట ప్రార్థన చేయాలి, ఎట్ట ప్రార్థన చేస్తే యేసు ప్రభు చెప్పిన విధానం ఏంటి నాకు తెలియదు. ఆమె దగ్గరికి పోయా, అక్క ప్రార్థన ఎట్ట చేయాలి, ప్రార్థన ఎట్లేదమ్మా, మీ స్నేహితుడితో మాట్లాడుకున్నట్టే, మీ ఆవిడతో మాట్లాడుకున్నట్టే, లేకుంటే మీ గురువుతో మాట్లాడుకొని నీ బాధలంతా ఆయనకి చెప్పుకొని యేసు నామమున అడుగు వేడుకుంటున్నా తండ్రి అంటే ఆమెనంటే ప్రార్థన. వరి భలే ఉంది, సింపుల్గా ఉంది అని నాకు నేను ఇంటికి పోయే లోపల 10 సార్లు చేసుకున్నా. యోహాను సువార్త చదవమన్నది. యోహాను సువార్త అంతా ఇంటికి పోతే 1:30 గంటకి ఇంటికి పోతే మేము అందరం కలిసి భోంచేసేది అలవాటు. నాకేం ఏది భోజనం చేయాలని, వాక్యము భోజనం చేయాలనిపిస్తుంది. నాకు అన్నం తినాలనిపిలా. నన్ను తలుపు దీపాకని తలుపుకి గడి పెట్టుకున్నా. అన్నం తినకుండా ఆమె కూడా అన్నం తినకుండా ఉండిపోయింది. అట్నే నేను తలుపు అయిపోయి నేనేం తినాలనుకొని పోతున్నా, యోహాను సువార్త మొత్తం చదివేసి మొత్తం ఒక్కసారిగా మోకాళ్ళుంచి దేవుడు నాతో మాట్లాడన్నీ ప్రార్థన చేసేసి ఆమెను అనుకొని అన్నం తిన్నాడికి పోతే అన్నం అంత తిన్నా. నిద్ర పట్టేది కాదు. 5 నెలలు నిద్రాహారాలు లేదు. దేవుడితో మాట్లాడుకోవడమే, దేవుడు దర్శించడమే. నాకు ఎందుకో మరి 5 నెలలు 6 నెలలుగా నిద్ర పట్టకపోతే మనిషి ఏదో జరిగిపోతే, మోషే ముఖము ఏదైతే ప్రకాశమానంగా తేజస్సుగా ఉన్నిందో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను బయటకు వస్తే కర్రి ముఖము తెల్లగా కనపడుతుంటే ఏం వస్తుండో సుబ్బన్న అంటే ప్రార్థన. యేసు ప్రభు పాదాలను పట్టుకున్న దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వాళ్ళకి సువార్త చెప్పే విధంగా నువ్వు ఆగు అంటే స్వరం వస్తే అక్కడ ఆగేవాడిని. స్వరము, దేవుని యొక్క స్వరాన్ని వినే కృప. అప్పుడు నాకేం కలిగింది తెలుసా, మా నాన్నగారు చనిపోయి ఊళ్ళో పెద్ద మనిషి మా నాన్న. ఇక్కడ పెద్ద కమ్మోళ్ళు అంటారు కదా, అట్ట ఊర్లో పంచాయతీ పెద్దోళ్ళు ఎవరికైనా వస్తే పంచాయతీలు చేయడం చెప్పడం, అట్ట పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఊళ్ళో కరువు వస్తే 3 ఊళ్ళకి నూకలు లారీతో తీసుకొని వచ్చి ఆ రోజున ఇప్పుడు 45 సంవత్సరాల క్రితం ఆ కరువులో నుంచి కాపాడాడు. పొలం అమ్మేసి పేదలకు దాన ధర్మాలు చేశాడు. నాకు డౌట్ ఏం తెలుసా, జన్మాంతర సిద్ధాంతం అంటారు కదా, చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి పోతారని, అది చూపించమని అడుగుతున్నాను నేను యేసు ప్రభుని. మా నాన్న చనిపోయి 6 ఏళ్ళు యేసయ్యా, ఆయన ఎక్కడోడో చూపిస్తే నేను ఇంకా విశ్వాసంలో బలపడతా. అది నా పాయింట్. ఆయన దగ్గర అడిగింది నేను. ఒక చిన్న పిల్లోడితో మాట్లాడుకున్నట్టు దేవుడితో నాకు దగ్గరే ఉన్నట్టుంటాడు. ఆయన స్పర్శ నాకు తాకిడి ఆనుకున్నట్టే ఉంటుంది. నా పక్కనే నడయాడినట్టుంటాడు, నాతో కలిసినట్టే ఉంటాడు. నేను ఒక్కడే మాట్లాడుకుంటా ఉంటే పిచ్చోడు అనుకున్నారు నన్ను. దయచేసి నువ్వు అట్టే మాట్లాడుకోబాకు, ఎవరు వస్తారు బంధువులు, నువ్వు ఒక్కడే మాట్లాడుకుంటున్నావు కూర్చొని బైబిల్ పక్కన పెట్టుకొని. బైబిల్లో నాతో వాక్యం మాట్లాడుకుంటా ఉంటే నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నా. నా ఈ పేజీల్లో ప్రతి పేజీ నా కళ్ళు నీళ్లు ఆ బైబిల్ని తడిపేసి ఉంటుంది. అంత 86 రోజుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని చదివే కృప అనుగ్రహించాను దేవుడు. ఇలాగ దేవునితో మాట్లాడుకుంటా ఉంటే నన్ను పిచ్చోడు అనుకున్నారు, వెర్రోడు అనుకున్నారు నన్ను. అప్పుడు దేవుడిని అడిగితే, మా నాన్నగారిని చూపియ్యా అని చెప్పి అడిగితే ఏం చేస్తే సార్, మా నాన్నగారు లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు అగ్నిలో కాలిపోతా ఉంటే, నరకంలో మాడిపోతా ఉంటే, అక్కడి వారు ఇక్కడికి పోజాలరు, ఇక్కడి వారు అక్కడికి రాజాలరు అని చెప్పని నన్ను తీసుకొని పోయి నేను చేయిస్తా ఉంటే, మా నాన్న నరకంలో కాలిపోతా మాడిపోతా కేకలు పోతా వస్తుంటే కాపాడండి అంటుంటే నేను చెయ్యి ఇవ్వనాటికి పోతున్నా లాగేదానికి. మా నాన్న దేవుని స్వరం మాట్లాడుతున్నాడు. అక్కడి వారు ఇక్కడికి పోజాలరు, ఇక్కడి వారు ఇక్కడికి రాజాలరు, ఇద్దరికి మధ్యలో అగాధం ఉంది. గుండె నీరు అయిపోయింది. అమ్మ నానేంద్ర నరకంలో ఉండేదని అమ్మకు సువార్త చెప్పా. నాకు ఒక డౌట్ క్లియర్ అయింది. నాకేమనుకున్నాను తెలుసా, ఆమె కనపడ్డాడు యేసు ప్రభు. యేసయ్యా నిన్ను చూడాలని ఉంది యేసయ్యా, నువ్వు నాకు కూడా కనపడవా, నేను చూడాలని మీకు ఎవరో కోరిక లేదా యేసయ్యని చూడాలని? మీకు ఎవరికి మనసులో ఆయన దేదీప్యమానమైన ఆ స్వరూపాన్ని చూడాలని ఆశ లేదా? పరలోకం ఎట్లుంటుందో చూడాలని మీకు ఎప్పుడు మనసు పుట్టలేదా? నాకు పరలోకం చూడాలని, అసలు పరలోకంలో ఆయన సింహాసనం ఎట్లుంటుందో చూడాలని, పరలోకంలో దేవదూతలు ఎట్లుంటారో చూడాలని ఆశ కలిగి యేసయ్యా అని అన్నాహారాలు మానేసినట్టు కొంచెం తినేది, నీళ్లు తాగడం, ప్రార్థన చేసుకోవడం. రాత్రి మోకాళ్ళ మీద నా మోకాళ్ళంతా రక్తసిక్తం అయిపోయేటి, పంచులన్నీ తడిచిపోయేటి, మోకాళ్ళన్నీ ఉతికేదానికి ఆ సాకరోళ్ళు ఆమె వచ్చి ఉతికేస్తూ ఉండే. ఆ అట్నే మోకాళ్ళు అంతకుముందు మోకాళ్ళ మీద లేదు కదా, ఆ మోకాళ్ళ మీద ఉంటే, ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే అచ్చులు గట్టిపోయినాయి మోకాళ్ళన్నీ.
పసిపిల్లోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నా 6 రోజులు ఆ కన్నీటితో ఆయన పాదాలను తడిపి పూర్తిగా యబ్బోకు రేవు దగ్గర యాకోబుకి ఏ విధంగా ఏ దర్శనం కలిగిందో, ఏ విధంగా బంధకాల నుంచి విముక్తులు చేశాడో, ఆ విధంగా నన్ను ఏం చేశాడు తెలుసా? ఒక మేఘం వచ్చింది. ఆ మేఘం మీద యేసుప్రభులు వారు నిలబడుకొని ఉన్నాడు. దేదీప్యమానమైన తెల్లని ఒక్కటే వస్త్రం, తెల్లని వస్త్రం, నడుము ఒక ఎర్రని పట్టి మాదిరిగా ఇటు కట్టుకున్నాడు. మేఘంలోకి నన్ను ఎక్కించుకొని ఇలా మేఘం పరలోకానికి తీసుకొని పోతా ఉన్నాం. కొంచెం దూరం పోయిన తర్వాత ఆయన వైపు ఇటు చూచా. చంటి బిడ్డ అమ్మ ఒడిలో ఉంటే తల్లి వైపు కళ్ళ వైపు ఏ విధంగా చూస్తూ ఆ ప్రేమ కుమ్మరించబడుతుందో, యేసుక్రీస్తు యొక్క దివ్య సృష్టికి ఈ విశ్వమంతా ప్రేమతో నిండిపోయింది. ఆయన లోకముని ఎంతో ప్రేమించననే ఆన్సర్ వచ్చేస్తా ఉంది. పసిపిల్లవాని వల్ల నిలబడుకున్న ఇలాంటి సింహాసనాలు 12 సింహాసనాలు అక్కడ పెట్టున్నారు. ఆ సింహాసనం దగ్గర నన్ను నిలబెట్టాడు. మరకత పద్మరాగము కలిగిన మహిమ గల సింహాసనంపై దేది ప్రమాణమైన వెలుగుతో ఆ మహిమలో ఆత్మస్వరూపములో ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ ఆత్మస్వరూప తత్వం ఉంది. కోటాను కోట్ల దేవదూతలు ఎవరు ఆయన దగ్గరికి పోలేకున్నారు. నా దగ్గర నిలబడుకున్న యేసు ప్రభులు వారు ఏమని చెప్పాడు తెలుసా? దేవదూతలకు ప్రసంగం చేయన్నాడు. నా దగ్గర ఉన్న యేసు ప్రభులు వారు అదొక్క మాట మాట్లాడాడు. నా దగ్గర ఉన్న ఆ ఆత్మస్వరూప తత్వంతో ఉన్న ఆ వ్యక్తిత్వం ఏం చేశాడు తెలుసా? ఆ సింహాసనం దగ్గరికి పోయి ఆత్మ అయిపోయాడు. దేవదూతలు వస్తారు. నేను చెప్పాలి ఇప్పుడు. ఏం చెప్పాలయ్యా? పాపినైనా నా కోసం నాయన పంచగాయములతో బలియాగమై పంచమహాపాతకముల నుండి పంచయజ్ఞాలను సఫలం చేసి మరణపు ముళ్ళును విరిచిన దేవుడు అయ్యా. యేసు రక్తం శాపం నుండి విడిపిస్తుంది. యేసు రక్తం మనస్సాక్షిని కడుగుతుంది. యేసు రక్తం బంధకాల నుంచి విడిపిస్తుంది. ఆ డార్క్నెస్ నుండి విడిపిస్తుంది. శాపం నుండి విడిపిస్తుంది. ఆ పరమ పవిత్రుడైన ఆ పరమాత్ముని రక్తముతో కడగబడితేనే నీ రక్తాన్ని గురించి చెప్పగలనయ్యా నేనని చెప్పి ఆ మాట్లాడుకుంటే, ఆ మాట నీ పునరుద్ధానపు శక్తిని గురించి చెప్పగలనయ్యా అని రక్తమునందల విశ్వాసం. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు రక్తమునందల విశ్వాసాన్ని గురించి చెప్పగలనయ్యా. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసుక్రీస్తుని నువ్వు ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన మరణాన్ని జయించి నీ కోసం చనిపోయాడు, తిరిగి లేచాడని విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. సూక్ష్మంలో మోక్షం. ఈ మాటలు చెప్పిన తర్వాత మేఘం కిందకి దింపుకొని వచ్చేసింది. దేవుణ్ణి చూచిన ఆనందాన్ని ఇంట్లో చెప్పా. అప్పుడు దేవుడు నాకు దగ్గరగా ఉన్నట్టు, దేవుణ్ణి హత్తుకున్నట్టు, దేవుని మీద ఆధారపడినట్టు, ఆనుకున్నట్టు ఎప్పుడైతే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి? ఆత్మతో నింపబడితే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? నాకేమనిపించడం లేదు అసలుకి. ఎవరినైనా సరే, ఇప్పుడు మనం కల్వరి బెల్లంపల్లి ప్రవీణ్ వాళ్ళ మందిరంలో మంత్రాలు చదివా నేను. మా అక్క కొడుకు అక్కడ వివాహం అయితే వాళ్ళతో నాకు అనుబంధం, నాకు ఆత్మీయ కుటుంబం మాదిరిగా ఉంటారు వాళ్ళు, బెల్లంపల్లి వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడ మా క్రైస్తవుల అమ్మాయిని చేసుకున్నాడు మా అక్క కొడుకు. ఇక్కడనే మన పెదనందిపాడు పక్కన విలేజ్ వాళ్ళది. మేమేమో ఓసి, వాళ్ళేమో ఎస్సీ మాల అమ్మాయిని చేసుకున్నాడు. ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తారు. ఆడి కూడా వెళ్ళి మంత్రాలు చదివా నేను. గుడిలో వాళ్ళు పాస్టర్ గారి పెళ్ళి అవుతుంటే. అంటే ఈ ఆధ్యాత్మికంగా ఇన్ని అనుబంధాలు మనకి మన దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొని పోవాలనో, ఎవరి దగ్గర తీసుకొని పోవాలనో. ఇక పేటలో నా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసింది జోస్నా అనే క్లారిఫై చేసింది. ఆమె ఎట్లా చేసింది తెలుసా? నువ్వు బైబిల్ చదవమన్నా ఏమంటే ఫస్ట్ బైబిల్ చదవమని మాట. అందుకని నా బైబిల్ చదివితే మీకు దేవుడు కనపడతాడండి, పూజ కాదు దేవుడు కనపడతాడండి. బైబిల్ ఎట తీయాలంటే ఏదో ఒకటి దేవుడు మాట్లాడతాడండి. తీస్తే మత్తయి సువార్త వచ్చింది. హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచెదరు అనే మాట. ఆ మాట నా నా బండ్ల మీదని, వెహికల్ మీదని, వాటి మీద అదే పేరు ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని. భలే ఉంది ఈ మాట అనేది. మనుషులు చూస్తే అనుకునే పోయి మళ్ళీ అదే మాట చూడడం, అప్పుడు బైబిల్ చదవడం మొదలు పెడతాను. ఒక్కొక్క మాట నన్ను వెనకుండి నన్ను గైడెన్స్ చేసి నన్ను దేవుళ్ళ ఆధ్యాత్మికంగా నడిపించేదానికి ఒక మూల స్తంభంగా ఉన్నదామె. ఎందుకంటే దేవుని మహాకృప నన్ను వెంటాడిన తర్వాత, సరే నేనేం చేయాలి ఇప్పుడు? చర్చికి పోవాలి కదా, పోవాలా, ఎక్కడికొక దగ్గరికి వెళ్ళాలా, పిల్లలందరినీ రారా ప్రార్థన చేద్దామన్నా ఇంటి రూమ్లోకి పిలిచి. ఏం పెడతామన్నారు? ఏదో గంట కొట్టి ప్రసాదం పెడతారు కదా. సరే లోపలికి వచ్చారు.
గడి పెడుతున్నా, ఏం చేస్తావున్నా? దేవుడు 8 రకాలైన ప్రార్థన నేర్పించాడు. నాకు ఎవరి దగ్గర నేను నేర్చుకోవాలి. ప్రార్థన అనేది వరం, దేవుడే నేర్పిస్తాడు. ఒక మనిషి దగ్గర ప్రార్థన ఎవరి దగ్గర నేర్చుకోలేడు. పరిశుద్ధాత్మ దేవుడే మనం ట్రైనింగ్ చేస్తాడు. ఎవరన్నా ప్రార్థిస్తున్నారంటే దేవుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు 8 రకాలైన ప్రార్థన నేర్పించాడు నాకు. నేర్పిస్తే పిల్లలు అందరూ లోపలికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశా. నాకు దేవుడు నేర్పించిన ఒక ప్రార్థన ఎప్పుడైతే చేస్తే, దేవుని ఆత్మ తాకి ఆయన భార్య కుప్పగొలిపోయింది. ఒకటికి మెరుపాలు దాగింది, ఒకరికి హస్తమాల దాకింది, ఒకటి దేదీప్యమానమైన వెలుగు దర్శనం వచ్చింది. అందరు గడగడ ఒడిగిపోతున్నారు. పిల్లలు ఏమైనా చదివారు? ప్యాటర్న్ చదివారు నాకు స్కూల్లో. అయితే ఎప్పుడైతే ఆ వణుకు పుట్టిందో వాళ్ళు అప్పుడు యేసు ప్రభు గురించి సర్చింగ్ మొదలుపెట్టారు. ఎట్లా చేద్దామని చెప్పని. అప్పుడు ఏం చేయాలనుకున్న వాళ్ళు అంటే, ఆ పరమ పవిత్రుడైన దేవుని యొక్క తాకిడి, వాళ్ళ దర్శనం అందరికి కలిగింది. వాళ్ళు బయటకు పోయారు, వాళ్ళ భయభ్రాంతులకు గురవుతున్నారు. యేసు ప్రభులు వారు ఇంత పరమ పవిత్రంగా ఉంటాడని చెప్పని. అప్పుడు నేనేం చేశాను? దావీదు మందస్సు ముందర నాట్యం ఆడినట్టు, ఏలయనగా శిశువు కలిగిన కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యునగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య అయ్యా సంచరించే దేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా అని చెప్పి నాట్యం ఆడినట్టు దేవుడిని స్తుతిస్తా ఇంతమందిని, ఇన్ని అనుభూతులు ఒక్కసారిగా కలిగినాయి. మా అక్కగారు రక్షించబడ్డారు, భార్య నేను రక్షించబడింది, బిడ్డలు రక్షించబడ్డారు, కుటుంబం అంతా రక్షించబడింది. అనేక మంది దేవుని కృప తిరిగే విధంగా కృప చూపించాడు దేవుడు. ఎవరినంటే వాళ్ళని తీసుకొని వచ్చి నేను నీళ్ళలో ముంచేసేదానికి నేను గంటల 100 కిలోమీటర్లు వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసి, దేవుని తాకడికి, దేవుని స్పర్శకు వాళ్ళకు గురయ్యి వాళ్ళు దేవుని రాజ్యంలోనికి నడిపించే కృప దేవుడు అనుగ్రహించాడు. మీ విశ్వాసం ఎలా ఉందో? ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏందో తెలుసా? నీ లైఫ్ స్టైల్ యథార్థంగా ఉండాలా. నువ్వు యథార్థంగా ఉంటే యథార్థంగా ఆరాధన ఉంటుంది. నీవు సత్యములో ఉంటే నీ ఆరాధన సత్యములో ఉంటుంది. నువ్వు ఏ విధంగా ఉంటే నీ ఆరాధన కనెక్టివిటీ అవుతుంది. అందుకని ఈ ఆరాధనలన్నిటినీ మనం గ్రహించాల్సిందంటే, మొదట మనిషి ఆత్మతో నింపబడితేనే ఆ వ్యక్తి ఆత్మతో ఆరాధన కనెక్ట్ అవుద్ది. ఆత్మే కేంద్రంగా ఉండాలా. క్రీస్తే హృదయముల కేంద్రంగా ఉంటే నువ్వు ఆరాధన చేస్తే నువ్వు అది ఎక్కడికి పోయినా కానీ అది సఫలమవుతుంది. అందరం బాప్తిస్వం తీసుకున్నాం, దేవుల్లో ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు రక్షించుకు అనేక అద్భుతాలు, అనేక మంది స్వస్థతలు, అనేక మంది బంధకాల్లో నుంచి, మరణ పడకల నుంచి కూడా దేవుడు విడిపించాడు. అవన్నీ దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనుష్యుని ద్వారా కూడా జరగదు. చార్లెస్ ఫిన్నీ గారు చెప్తున్నప్పుడు, దేవుడు ఇందాక ఆయన ప్రణాళిక గురించి మాట్లాడుతుంటే, సేవకుడు గురించి, ఆయన పిలిచిన పిలుపు ఎక్కడ ప్రాంతంలో నుంచి ఇక్కడికి పిలిచాడు, అనేక మందిని బంధకాల్లో నుంచి విడిపించి ఇక్కడ నిలవబెట్టాడంటే దేవుడు ఇక్కడ ఏదో మహత్ కార్యం చేయబోతున్నాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. అద్భుత కార్యం నమ్ముతున్నా. సంఘం ఉజ్జీవాన్ని రగులుకొల్పగలిగే విధంగా అనేక మందిని దేవుని సింహాసనము దగ్గరికి నడిపించగలిగిన సాధనంగా తన దాసును వాడుకుంటాడని నమ్ముతున్నా. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మన ఊరు కాదు, మీ ఊరు కాదు, మీకు మాకు ఏం సంబంధం లేదు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన సంబంధం తప్ప మనకి ఏ సంబంధాలు లేవు. ఆ సంబంధం ఎక్కడికైనా భూదిగంతముల వరకు తీసుకొని వెళ్ళిపోతుంది. అలాగనే దేవుడు ప్రార్థన చేసినప్పుడు, నేను మా ఊరికి జన్మస్థానంలో, ఈ ఊరు చాలా మంచూరు, ఈ ఊరు కన్నా మరి ఘోరమైన కట్ల చేత అనాచారాల్లో ఉన్న ఊరు మా ఊరు. ఒక నెల్లూరుకి ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చీపనాపి అనే గ్రామానికి వెళితే, అక్కడికి వెళ్ళి ఒక పెళ్ళి అయితే, మా చౌదరీస్ అబ్బాయిది ఒక అబ్బాయిది పెళ్ళి అవుతూ ఉంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతకుముందు సర్పంచ్ యాదవులు అతను ఉన్నాడు. రచ్చ మీద ఉన్నారు, చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ రచ్చ మీద కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే అంతకుముందు నాకు ఈ గొడవలు, కేసులు ఇవన్నీ నాకు చాలా కోపం ఎక్కువ ఉండేదండి. మంచిగా చెప్పడం, మర్యాదగా చెప్పడం, ఏసీమని చెప్పడం అదే పని. నేను పోలీసు కానీ ఎస్పీ కానీ ఎవరితోనే మాడుకుంటానని చెప్పేవాడిని. ఈ రకంలో ఉన్నవాళ్ళు ఊళ్ళో వాళ్ళు చూశారు నన్ను, ఆ పరిస్థితిలో ఉన్నవాడిని. అక్కడ పోయిన తర్వాత నన్ను, రే గబ్బునాయాల నెల్లూరు భాషలో, సిగ్గులా నీకు యేసు ప్రభువుని నమ్ముకున్నావా, వాళ్ళ కులదేవుడిని నమ్ముకున్నావా, సిగ్గులా నీకు ఇంకెవరు దేవుడు దొరకరా, నీకు ఇంకేం మతం దొరకలా, నువ్వు బీజేపీలో ఉండవా, నీదేనంటారు నువ్వు నేర్చుకున్నది అని చెప్పి రకరకాల మాటలు తింటేది తూ అని ఊశారు. ఎవరి ముఖం మీద పడేటట్టు. నేను గమ్మున అట్ట తుప్పలు దుడుచుకొని నేనేమంటాను తెలుసా, మావా రే
తమ్ముడా నా మాట వినండి. ఒక ముస్లిం అబ్బాయి కూడా ఉన్నారు. మీరందరూ ఒక మాట నా మాట, నేనుంటానో మీరుంటానో, ఎవరు ముందు పోతారో ఎవరు వెనక వస్తారో తెలియదు, యేసుప్రభు గురించి చెప్తారో ఒక 10 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వండిరా అని చెప్పాను. అన్న చెప్పను, ఫోన్లో ఎవరు ఏం చేయబాకండి అన్న. నేనేమన్నాను తెలుసా? పైకి ఆకాశం వైపు చూసి, యేసయ్యా వీళ్ళని నీ స్వాధీనంలో ఉంచుకున్న ఆయన, నిన్ను పరిచయం చేయగలిగే కృప దయచేయి నాయన అని చెప్పాను. అన్నీ మనసులో అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేసి 10 నిమిషాలు సువార్త ప్రకటిస్తే, సువార్త ప్రకటించినప్పుడు ఆకాశములో నుంచి దేవదూతలు తొంగి చూస్తారు అని చెప్పిన ఒక మాట అంటే, ఆ సర్పంచ్ ఏం చేశాడు తెలుసా? మాజీ సర్పంచ్ ఆయన పెంచలయ్య, సంకలు పెంచలే, తల పైకెత్తి చూశాడు. అగ్ని నిప్పులతో కణముతో ఒక దేవదూత పైన దూకుతుంది ఆయన మీద. వద్దు నేనేం చేయలా, యేసుప్రభు గొప్ప దేవుడే, నేనేం తిట్లా, నన్ను క్షమించు, నేనేం చేయలా, నువ్వు గొప్ప దేవుడివే అని ఆ దేవదూతతో మాట్లాడుతున్నాడు. ఇతను ఎవరు మాట్లాడింది? హిందువులు. అతను ఆయన యేసుప్రభుని నమ్మల. సువార్త ప్రకటించిన వెంటనే పట్టపగలు మధ్యాహ్నం 1 గంటప్పుడు అగ్ని కణాల నిప్పులతో కనపడిన ఒక దేవదూత పైన, అతని పైన మీద ఉగ్రుడై దూకుతున్నట్టు కనపడింది. యేసుప్రభుకి ఎవరు విరోధంగా ఉంటారో, యేసుప్రభుకి ఎవరు వ్యతిరేకిస్తారో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, ఎవరిని సంఘాన్ని పాడు చేయాలనుకుంటూ దేవుని ఉగ్రత వారి మీద ఉంటుందని ఆ రోజున వాళ్ళు అర్థం చేసుకున్నారు. నన్ను ముఖం మీద ఉమ్మేశారు, నన్ను అసహించుకున్నారు, అందరు గడగడ బదిరిపోతున్నారు. ఏసయ్యా భయపడుతున్నాడు, ఏసయ్యా అట్ట ఆగయ్యా అని చెప్పాను. అన్న ఆగిపోయింది. అమ్మ ఆగమంటే ఆగిపోతున్నాడు, రమ్మంటే వచ్చేస్తున్నాడు. దిగేసి నాతో కూడా మేము కారు ఎక్కడ పెట్టుంటే అక్కడికి వెనక ముందు చూసి వస్తా ఉన్నాడు. ఒరే పైన పడిపోద్దేమరా దేవదూతని. దేవదూతలు మీ వెంటున్నారని తెలుసా మీకు? తెలుసా తెలీదా? బైబిల్ చదువుతున్నారా లేదా? ఆదికాండం 32వ అధ్యాయం చదవండి. మొదటి వచనాన్ని చదవండి. మొదటి 1-2 వచనాలు క్లోజ్ చేస్తాను. యేసు ప్రభు నమ్ముకున్న మాటలు అదే మాట హెబ్రీయుల పత్రిక రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దూతలి 34వ కీర్తనలో 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దూతలు కావలిగా ఉంటారని ఉంటుంది. అలాగే ఇది చూడమ్మా 32వ అధ్యాయం ఆదికాండం చదవండి. యాకోబు తన త్రోవన వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అన్నాడు. ఆ చోటికి మహానయము అని పేరు పెట్టారంట. అంటే మహానయం అంటే అర్థమైందో తెలుసా? యేసు ప్రభు నమ్మిన బిడ్డలు ఒక సేన, దేవదూతల సేన వెనక పక్కుంటే మన వెనక పక్కాల దేవదూతల సేన ఉంటుందంట. ఈ 2 సేనలు కలిసి పరిచర్య చేయడాన్ని మహానయము అన్నారు. తెలుసా మీకు? అందుకని పరమగీతములో 6వ అధ్యాయములో ఊగిత సైన్య సమభీకర రూపిణియకు ఈమెవరు, చంద్రబింబము అంతము అందము కలిగింది, సూర్యంత స్వచ్ఛమును కళ్ళ కలిగినది ఎవరేమే అని చెప్తూ, లోయలో చెట్లు ఎట్లుండవో చూచుటకు అక్షోట వృక్షో ధ్యానమును చేయుటకు నేను వెళ్ళాను అంటాడు. ఆమె మహానయమంత నాటకమైన వింతైనదా అంటాడు. రక్షించబడిన వారి బిడ్డలు, అలాగే రక్షించబడిన వారి బిడ్డలకి వెనక పక్కన దేవదూతలు కాపాడుతూ ఇద్దరు కలిసి సువార్త ప్రకటించినప్పుడు, ఇలా సువార్త సభ పెట్టినప్పుడు, మీరు ఏకంగా కలిసి అనేక మందికి గ్రామ సువార్తలు పెడుతున్నప్పుడు మీ వెనకాల దేవదూతలు ఉంటారనే విశ్వాసము యందు స్థిరులై ఉండాలా. అట్టి భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. అందుకని నేను తెలుసా, మహారాష్ట్రలోకి వెళ్ళా, నాగపూర్లోకి వెళ్ళా, నన్ను చంపేయాలని చూశారు. కాకినాడలోకి వెళ్ళా, కాకినాడలో 50 మంది వచ్చారు. అక్కడ పరిపూర్ణానంద భక్తులు వచ్చారు. కొంతమంది తెలుసుకొని రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న మాలకొండారెడ్డి వచ్చాడు. చంపేయాలని చెప్పి చూశారు. ఈ బీజేపీ సుబ్బయ్యనాయుడుని వేసుకొని వచ్చాడే, మా ఊరికి వస్తావా సువార్త చెప్తావా అన్న. ఓ నాయన నేను సువార్త చెప్పేది పాపం లేని దేవుడు నేను వదిలిపెట్టి నేను యేసు ప్రభు నమ్ముకుంటానయ్యా, నన్ను పట్టుకొని పోయారు. వాళ్ళ ఆఫీసులో పోయి అంటే నన్ను ఎవరి మీద నాకు అధికారం దేవుడు ఇవ్వలా. అక్కడ వదిలిపెట్టారు. మాకు ఫోన్ చేసి అడిగితే అయ్యా బీజేపీలో అతను పవర్ఫుల్ కార్యకర్త అయ్యా, అతను భయపడ్డు. పాపంలో చచ్చిపోయినని యేసులో బ్రతుకుంటే ఇంక నన్ను ఎవరు చంపుతారు? చంపితే ఏం చంపుతారు? నా ఆత్మను చంపుతారా చెప్పండి? చంపితే నా శరీరాన్ని చంపుతాడు. ప్రవీణ్ పగడాలని శరీరాన్ని చంపారా, ఆత్మను చంపారా? మరి ఇంకేమవుతాడు? ఎక్కువ పరిచయం జరిగింది. ఇంకా అక్కడ పోయి నాగపూర్కి పోయి వచ్చి మేము వర్క్ తీసుకోవాలని పోతే ఆ వర్క్ తీసుకొని రూమ్లోకి పెట్టేసుకొని మా బ్యాచ్ వాళ్ళు వచ్చారు. మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే మాకు అనుబంధ సంబంధం కదా. వచ్చాడు క్యా సహాయ నాగపూర్కి వచ్చి మీరు వర్క్ తీసుకొని ఇక్కడ యేసుప్రభు గురించి నువ్వు చెప్తున్నారని చెప్పండి. యేసుప్రభు గురించి ఎందుకు చెప్పాలనుకుంటావు? నీకు కాదు, నీ 25 కోట్ల వర్క్ మాకు కావాలా, ఇస్తేనే ఎక్కడి నుంచి కదిలిస్తామని తలవారు గిలవారు పట్టుకున్నాడు. అక్కడ జెడ్పీసీ ఒక ఆయన ఉన్నాడు, బొల్లేని రామారావు దగ్గర ఉన్న అతను జీఎంగా చేస్తున్నాడు. ఇంటికి ఫోన్ చేశాడు రమాదేవి నాడు భార్య గారికి.
ఈ రోజుతో మా పని అయిపోయింది, మేము చచ్చిపోతే ఎవరో ఒకరు పెట్లో పెట్టి తీసుకొని వస్తారేమో, ఐస్ బాక్స్లో పెట్టుకొని ఇచ్చి సుబ్బయ్య నాయుడు దెబ్బతో మా పని అయిపోతుంది. ఏడా ఏం చేయాలి, మేము వర్క్ ఏం కావాలంటే ఆయనే వర్క్ ఇమ్మన్నాడు, వీళ్ళు ఏం వర్క్ కావాలంటున్నారు. వీళ్ళు యేసు ప్రభు అని ఒక పాదం తీసుకొని వచ్చి ఆ వర్క్ తీసుకోవాలని చెప్పి మనల్ని చంపేయాలని చెప్పి కొట్టేయాలని ఉండరు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పాను. నేనేం వాళ్ళు కత్తులు తీసుకొని వచ్చి భయపడుతుంటే నేను నవ్వుతుండా. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు, క్యూ అసరాయే, ఎందుకు నవ్వుతున్నావు అంటే చెప్పిన నేను, యేసు ప్రభు అంటే ఈ సపుత్రం చమా విద్య కుమారి గర్భ సంభవం లేచ ధర్మస్య వక్తారం మసీహం సమాగత అని అంటాడు. క్యా బోల్ రహే అంటే భవిష్య పురాణంలో మాట నేను చెప్తున్నాను. పరమేశ్వరుని పరమాత్మ స్వరూపుడైన ఆయన ఈశ్వర అంటే అర్థం ఏందో తెలుసా? వెలుగును ప్రకాశించువాడు, చీకటిని పారదోలువాడు, మోక్షాన్ని ప్రసాదించువాడు అని అర్థం. దానికి ఎవడైతే సాంస్క్రిట్లో ఉన్న అర్థం చెప్పి ఆయన యేసు మసీహ, ఆయన యేసు ప్రభు నామాన్ని మేము ఇక్కడికి వచ్చాము, ఆయన మీరేమో అట్ట ఆరాధిస్తున్నారు, మేమేమో ఇలాగ ఆరాధిస్తున్నాం అని సువార్ చెప్తే కత్తులాడు బారేసి ముజ మాపుకరు అని చెప్పి వచ్చి పట్టుకున్నారు. వాళ్ళు వచ్చి మాకొద్దు వరకు నువ్వే పని చేసుకోమని చెప్పి అన్నారు. దేవుణ్ణి నమ్మిన వారిని ఎవరు వేరు చేస్తారండి చెప్పండి? దేవుణ్ణి నమ్మిన వాళ్ళ మీద, దేవుని భక్తుల మీద, దేవుని సేవకుల మీద రూపించబడిన ఏ ఆయుధము అది వర్ధిల్లదు, అది నిర్వీర్యమైపోతుంది. అది ఎలాంటి శక్తి ఉన్నా, ఎలాంటి బలవంతులైనా, ఎలాంటి ఖడ్గదారులైనా, ఎలాంటి చిక్కులు పెట్టినా వాళ్ళు దూకున్న గోతులో హామాను దూకున్న గోతులో హామానే పడిపోయాడు. ఎవరు దూకున్న గోతులో ఆమాను ఎవరినైతే మరుదుకైనా ఉరిదీయాలనుకున్నాడో ఆ వాకిటి ముందర ఏదైతే రాశాడో ఆ ఉరికమ్మవానికి ఆ ఎవరు దూకుంటే రాజు వాళ్ళనే ఉరిదీశాడు. అది ఏంది బైబిల్ కొట్టేసినది. నువ్వు ఏం విధితే నువ్వు అదే వస్తావు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరగద్ది. నువ్వు క్రోధాన్ని విధితే ఆ క్రోధం వస్తుంది. నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు కత్తితో పోతావు. నువ్వు ప్రేమ చూపిస్తే నీకు ప్రేమ వస్తుంది. నువ్వు ఏం విత్తుతావో ఆ ఫలం వస్తుంది. మీ ఊళ్ళో మీరేం విత్తుతున్నారో నాకైతే తెలియదు. మీరు విత్తిన ఫలమే మీరు కోస్తారు. కానీ కీడును తొలగించి మంచి ఫలములు ఫలించినట్టు దేవుడు కృప చూపించును గాక. ఆ మహానయము యొక్క అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించి, దేవుడు దీవించి ఆశీర్వదించి సర్వసత్యములోనికి నడిపించి ఆయన సమృద్ధి కలిగిన ఆశీర్వాదము ఆ కుటుంబాల మీద ఉన్నారు. ఇంతమంది స్త్రీలు ఉన్నారు. అమ్మగారు మీ పురుష్ ఎక్కడ? నా ప్రశ్న. మీ పతియే ప్రత్యక్ష దైవాలు కొయ్యి ఆయనైబోలతో అంటే మీరు చాలినంత భక్తి చేయడం లేదు. అమ్మగారు తల్లులారా నా మాట వినండి. మీరు అంత కన్నీరు విడవడం లేదు, మీరు అంత ప్రార్థన చేయడం లేదు మీ ఇంట్లో మీ వాళ్ళ కోసం. అందుకనే మా ఇంట్లో నా వెనకాల కన్నీళ్లు తడిచిపోతే వెనకాల స్త్రీలు ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని ఇక్కడికి వచ్చాను నేను. వెనకాల టీం చేశారు, చాలామంది చేశారు, చాలామంది ప్రార్థన చేశారు. అందుకని మీ ప్రార్థన ద్వారా ఒక వ్యక్తిని నువ్వు రక్షించుకొని దేవుని దగ్గరికి తీసుకుని పోగలిగితే, ఒక ఆత్మనన్నా సంపాదించగలిగితే, అందుకని పరలోకంలో ప్రతిఫలం వాళ్ళకే ఉంటుంది. బడా మంచి దాసుడా, ఒక్క నాణ్యానికి 2 తెచ్చావు, 2కి 2 ఇచ్చావు, 3కి 3 ఇచ్చావు, అయ్యా నేను ఒకదాన్ని పూడ్చిపెట్టేశానంటే నీకు పరలోకం లేదు పో అంటున్నాడు. అంటే జ్ఞానము కలిగిన స్త్రీ అయితే తన భర్తని రక్షించుకుంటాడు. సామెతలు 15:24లో బుద్ధిమంతులైతే పరమునకు పోయే జీవ మార్గంలోనికి నడిపిస్తారంత కుటుంబాన్నంతా. అట్టి కృప మీ మీద ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ భర్తల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాలను కాపాడుకొని దేవుని సన్నిధిలో నిలవబెట్టి ఆయన వారసులుగా మార్చుదురుగాక. ఇట్టి మాటలు దేవుడు దీవించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దీవించి ఆశీర్వదించినట్టుగా. నేను తెల్లవాదులేని చెప్తాను. నేను ఎంత పాపం మీరు నిద్రపోయేవాళ్ళు ఏం లే, ఇక్కడికి వచ్చేటప్పుడు బాగా ఏదో తినేసి వచ్చి ఉంటారు, కంటి మీద కండ్రెప్ప మీద కేజీ రాయి పెట్టుకొని వస్తారు, చల్లంగా ఇక్కడ కూర్చొని కాళ్ళు దాపుకొని నిద్రపోతారు, సమ్మని నిద్రపోతారు. దేవుడి మాటలు దుష్టుడు విననివ్వడు. అది ఒక మెసేజ్ రేపు చెప్తాలే, అది విననివ్వడు, రానివ్వడని. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి సంఘాన్ని వర్ధిల్లింపు చేసి స్థిరపరచునుగాక.